ఓకే. సో, ఎవ్రీవన్ ఆర్ యూ ఏబుల్ టు సీ మై స్క్రీన్? అందరికి నా స్క్రీన్ కనిపిస్తుందా? హలో! Yes, sir. Yes. ఓకే. సో, ఫస్ట్ పవర్ BI సర్వీస్ స్టార్ట్ చేస్తాను. లైక్ 1 అవర్ విల్ డిస్కస్ ఆన్ పవర్ BI సర్వీస్. దెన్ విల్ డిస్కస్ రిమైనింగ్ టాపిక్స్ లైక్ ముందే చెప్పినట్టుగా ఫస్ట్ విల్ గో ఫర్ ది సిలబస్. యాహ్! సో, నిన్న ఈ ఓకే. సో, ఫర్దర్ రికార్డింగ్ స్టార్ట్ అయిందా? Okay, okay, yeah, fine. So first of all, we'll go through this. See, as a fresher and as an experienced one, అందరికీ ఈ కాన్సెప్ట్స్ రావాలి. ఓకేనా? ఈ కాన్సెప్ట్స్ వస్తే లైక్ యూ హ్యావ్ ఎన్ ఐడియా ఆన్ పవర్ బిఐ. వాట్ ఈస్ పవర్ బిఐ అండ్ హౌ టు డూ. ఈ మాత్రం మీకొస్తాయి. అంటే ఇవే కీ పాయింట్స్ అనమాట. ఇవన్నీ మీకొస్తే యూ ఆర్ గుడ్ టు స్టార్ట్ పవర్ బిఐ ప్రాజెక్ట్స్. యూ కెన్ క్రియేట్ ప్రాజెక్ట్స్ యూజింగ్ యువర్ లైక్ మీరు ఏంటి యూ కెన్ ఓన్లీ క్రియేట్ ఎ ప్రాజెక్ట్. ఓకేనా? మీరు ఓన్‌గా ఒక ప్రాజెక్ట్ మీరే క్రియేట్ చేయొచ్చు. ఇఫ్ యూ నో ఆల్ ఆఫ్ దీస్ టాపిక్స్. సో విల్ గో వన్ బై వన్. విల్ డిస్కస్ దిస్ బ్రీఫ్‌లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ బిఐ అంటే ఏంటి చెప్పండి? పవర్ బిఐలో మనకి పవర్ బిఐ డెస్క్‌టాప్ ఉండింది, సర్వీస్ ఉండింది. డెస్క్‌టాప్‌లో మనం రిపోర్ట్‌ని రెడీ చేస్తాం. వన్స్ రిపోర్ట్ ఈస్ రెడీ, దెన్ ఇఫ్ యూ వాంట్ టు షేర్ దట్ రిపోర్ట్ టు ద ఎండ్ యూజర్, we have to publish that report from Power BI desktop to Power BI service. ఓకే. సో పవర్ బిఐ సర్వీస్ నుంచి మన ఎండ్ యూజర్స్‌కి లైక్ స్టేక్ హోల్డర్స్ ఆర్ ఎల్స్ లైక్ పీపుల్ హూ ఆర్ యూజింగ్ దిస్ రిపోర్ట్ వాళ్ళకి ఈ సర్వీ ఇక్కడి నుంచి మనం షేర్ చేస్తాం. ఇది క్లౌడ్ సర్వీస్ అనమాట. అందుకే మీకు క్లౌడ్ లోగో ఉంది. ఇది ఎక్కడ యాక్సెస్ చేస్తామంటే వెబ్ పోర్టల్ నుంచి మనం యాక్సెస్ చేయాలి. ఓకే. ఫైన్. దీన్ని app.powerbi.com అని మీరు గూగుల్‌లో సెర్చ్ చేస్తే మీకు ఇది వస్తుంది. నెక్స్ట్ పవర్ బిఐ మొబైల్. ఏదైతే రిపోర్ట్స్ మీరు క్రియేట్ చేశారో ఆ రిపోర్ట్స్‌ని ఇక్కడ పబ్లిష్ చేసిన తర్వాత రిపోర్ట్‌ని పబ్లిష్ చేసిన తర్వాత సేమ్ థింగ్ యూ కెన్ యాక్సెస్ ఫ్రమ్ పవర్ బిఐ మొబైల్ ఆల్సో. యూ హావ్ టు డౌన్‌లోడ్ ద యాప్ అండ్ ఫ్రమ్ దేర్ యూ నీడ్ టు సైన్ ఇన్ ఇంటూ పవర్ బిఐ సర్వీస్. పవర్ బిఐ సర్వీస్‌లో ఎలా సైన్ ఇన్ అవుతున్నారో సేమ్ సైన్ ఇన్ ఇక్కడ చేస్తే ఇక్కడ కూడా మీరు సైన్ ఇన్ అవ్వగానే పవర్ బిఐ సర్వీస్‌లో మీ అకౌంట్‌లో ఉన్న రిపోర్ట్స్ అన్నీ కనిపిస్తుంది. ఓకే. దట్ ఈస్ ఆల్ అబౌట్ దీస్ 3. కమింగ్ టు ద గేట్‌వే. గేట్‌వే అంటే ఏంటి? గేట్‌వే అనేది నేను చెప్తాను. ఓకే. గేట్‌వే అనేది విల్ డిస్కస్ ఇన్ అప్‌కమింగ్ డేస్. సో, డేటా సోర్స్ అనంటే ఏంటి? మనకి డిఫరెంట్ డిఫరెంట్ డేటా సోర్సెస్ ఉంటాయి. ఎక్సెల్ ఫైల్ ఉండొచ్చు. డేటాబేస్ ఉండొచ్చు. సో, మోస్ట్‌లీ ఇప్పటి వరకు మనం వర్కౌట్ చేసిందంతా కూడా ఎక్సెల్. బట్ వన్స్ ఎస్‌క్యూఎల్ స్టార్ట్ చేసినప్పుడు విల్ గో విత్ ద డేటాబేస్ ఆల్సో. ఓకే. విల్ హావ్ డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్. ఓకే. మిమ్మల్ని ఎవరైనా అడిగినప్పుడు మీరేం ప్రాక్టీస్ చేశారంటే, నేను ఎక్సెల్ వర్క్‌బుక్ ప్రాక్టీస్ చేశాను. అలానే డేటాబేస్ ప్రాక్టీస్ చేశాను అని చెప్పాను. డేటాబేస్‌లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఆన్ ప్రెమిసెస్ ఉంటది. క్లౌడ్ ఉంటది. అవి నేను ఎస్‌క్యూఎల్ స్టార్ట్ చేసినప్పుడు చెప్తాను. ఓకే. ఇంతవరకు క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ 5 టాపిక్స్‌లో మీకెన్ని టాపిక్స్ వచ్చు? ఎనీవన్ తనుష విల్ గో విత్ యూ. తనుష. సో, ఈ 5 టాపిక్స్‌లో మీకెన్ని టాపిక్స్ మనం కవర్ చేసాం? 3 అయినాయి సార్. 3 అయినాయా? డేటా సోర్స్ కవర్ చేయలేదా మనం? ఎస్ సార్. అంటే ఇప్పుడు ఎస్‌క్యూఎల్ మొబైల్ యాప్ అనేది జస్ట్ ఐడియా ఉంది కదా! వాట్ అనేది ఐడియా ఉంది కదా! ఎస్ సార్. సో పవర్ బిఐ సర్వీస్ ఏంటో మొబైల్ యాప్ అంతే. ఓకే. ఓకే. సో పవర్ బిఐ సర్వీస్ సారీ డెస్క్‌టాప్ కంప్లీట్ అయింది. ఇది కంప్లీట్ అయింది. మొబైల్ హై లెవెల్‌లో చెప్పాను. సర్వీస్ రైట్ నౌ విల్ స్టార్ట్. ఓకే. 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 దెన్ కమింగ్ టు ద సోర్సెస్. మీకు ఇందాక చెప్పినట్టు మన ఈ సోర్సెస్‌లో ఎక్సెల్ ఫైల్ యూజ్ చేసాం. ఓకే. ఎక్సెల్ ఈస్ సిమిలర్ టు సీఎస్‌వి ఫైల్. ఓకే. సేమ్ కైండ్ ఆఫ్ ఉంటది. జస్ట్ హ్మ్. ఫార్మాట్ అనేది చేంజ్ అవుతుంది. బట్ ఇఫ్ యూ యూజ్ వన్ యూ విల్ నో హౌ టు లోడ్ ద డేటా. సో మీకు డేటాని ఎలా లోడ్ చేయాలి? దాన్ని ఎట్లా ట్రాన్స్‌ఫార్మ్ చేయాలి అనేది తెలుసా? తనుష? లోడ్ చేసి డైరెక్ట్ పవర్ బిఐలోకి సేవ్ చేస్తాం కదా ఆ! సార్. సో, ఇప్పుడు మనం సీఎస్‌వికి కనెక్ట్ అవ్వాలనుకో, మన దగ్గర ఒక సోర్స్ ఉంది. సీఎస్‌వి ఫైల్. ఆ! ఎలా కనెక్ట్ అవుతావు? దాని అప్రోచ్ ఏంటి? పవర్ బిఐ డెస్క్‌టాప్ నుంచి గెట్ డేటా ఫ్రమ్. గెట్ డేటా మీద క్లిక్ చేసి సీఎస్‌వి సెలెక్ట్ చేసుకొని ఫోల్డర్‌లో ఉన్న ఫైల్స్‌ని తీసుకుంటాం. అంతేనా? ఎస్ సార్. సిమిలర్ వే మనకి ఏపీఐస్ అంటే వెబ్ అనమాట. ఇన్ కేస్ మనకి వెబ్ పోర్టల్ ఉంది. ఒక ఐఆర్‌సీటీసీ ఉంది. ఎగ్జాంపుల్ చెప్తాను. మనకొక ఐఆర్‌సీటీసీ ఉంది. లేకపోతే ఒక ఎయిర్‌టెల్ పోర్టల్ ఉంది. అక్కడి నుంచి డేటా తెచ్చుకోవాలంటే వెబ్ ఏపీఐస్ ఉంటాయి. దానికి కనెక్ట్ చేసి మనం తెచ్చుకోవచ్చు. ఓకేనా? సో, మోస్ట్‌లీ మనం యూజ్ చేసేది ఇప్పుడు ప్రెజెంట్ సినారియోలో షేర్ పాయింట్ ఒకటి యూజ్ చేస్తున్నాం రియల్ టైమ్. మీరు రియల్ టైమ్ వర్క్‌లోకొచ్చినప్పుడు షేర్ పాయింట్ ఒకటి యూజ్ చేస్తాము. డేటాబ్రిక్స్. ఈ 2 ఎక్కువ యూజ్ చేస్తాం. ఓకేనా? ఈ రెండే సోర్సెస్ అవుతాయి మీకు ఫ్యూచర్‌లో. వెబ్ ఏపీఐను వెబ్ స్క్రాపింగ్ 2 సేమ్. సారీ, సారీ గణేష్. వెబ్ వెబ్ అని ఉంది చెప్పారు కదా సార్. వెబ్ వెబ్ అనేది ఏంటంటే గణేష్, ఇప్పుడు నీ దగ్గర ఐఆర్‌సీటీసీ ఉంది. ఓకేనా? హ్మ్.
ఐఆర్‌సీటీసీని సో, ఐఆర్‌సీటీసీ అనేది ఏంటి? ఓకే. మీకు ఇంకా సింప్లిఫై చెప్తాను. రియల్ టైమ్ చెప్తాను. ఓకే. నేను రైట్ నౌ ఒక అప్లికేషన్ యూజ్ చేస్తున్నా. ఆ అప్లికేషన్‌లో ఏంటంటే యూజర్స్ వచ్చి వాళ్ళు కొన్ ఏంటి ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌ని స్టోర్ చేస్తారు. ఇన్సర్ట్ చేస్తారనమాట. ఓకే. సో, మా వర్క్ ఏంటంటే ఆ పోర్టల్‌కి కనెక్ట్ అయ్యి, ఆ పోర్టల్‌లో వాళ్ళు ఇన్సర్ట్ చేస్తున్న డేటాని మేము రీడ్ చేసుకోవాలి. ఓకే. సో, దాన్ని వెబ్ అంటాం. సో, గణేష్ వెబ్ అండ్ వెబ్ ఏపీఐ అంటే ఇక్కడ 2 కైండ్ ఆఫ్ సిమిలర్ అనుకో. ఇక్కడ ఏం చేస్తామంటే గెట్ డేటాలోకెళ్ళి వెబ్‌లో కనెక్ట్ అయ్యి, ఈ వెబ్‌కి మనకి క్రెడెన్షియల్స్ ఉంటాయి. ఇప్పుడు నీకు హెచ్‌టిటిపిఎస్ పాత్ ఉందా? అదే సార్. వెబ్ స్క్రాపింగ్ అన్నా ఇదన్నా ఒకటేనా సార్? అది డిఫరెంట్ ఇది. నాకు వెబ్ స్క్రాపింగ్ అంటే తెలీదు. నేను ఆ వర్డ్ వినలా. బట్ యాక్చువల్‌గా ఆహ్, పైథాన్‌లో మనం వెబ్‌సైట్‌ని మొత్తం అంతా ఆహ్, మొత్తం డేటా మొత్తం క్యాప్చర్ చేయొచ్చు సార్. ఓకే. ఓకే. సో, సో, ఇది కూడా కైండ్ ఆఫ్ అదే. ఓకే. ఓకే. మేబీ టెర్మినాలజీ డిఫరెంట్ అయ్యి ఉండొచ్చు. బట్ యూసేజ్ మాత్రం సేమ్. నువ్వు హెచ్‌టిటిపిఎస్ పాత్‌ని పవర్ బిఐ నుంచి కాల్ చేస్తావన్నమాట. వెబ్ అయితే. ఓకే. ఓకేనా? హ్మ్. యాహ్! సో, అదేంటంటే కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. ఎక్కువేంటంటే ఫార్మాకి ఇలా వర్కౌట్ అవుతుంది. ఫార్మాకి వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే, ఫార్మాకి గాని, లేకపోతే సేల్స్ ఫోర్స్ గాని, వీళ్ళేం చేస్తారంటే డేటాని వాళ్ళు డైరెక్ట్ పోర్టల్స్‌లో ఇన్సర్ట్ చేసేస్తుంటారు యూజర్స్ వచ్చి. ఆ డేటా ఇన్సర్ట్ చేసిన తర్వాత, ఆ డేటా వాళ్ళకున్న సోర్స్‌లో స్టోర్ అవుతూ ఉంటుంది. మనం ఏం చేయాలంటే హెచ్‌టిటిపిఎస్ పాత్‌ని కాల్ చేసి, ఆ డేటాని రీడ్ చేసుకుంటాం. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. ఫైన్. సో, ఇక్కడ చూడండి. ఫస్ట్ మనకు సోర్స్ ఉంది. సోర్స్ నుంచి పవర్ బిఐకొచ్చాం. పవర్ బిఐ నుంచి రిపోర్ట్స్ చేసాం. సో, ఇది మనం కవర్ చేసామా? యెస్ సార్. యాహ్! సో, నెక్స్ట్ విల్ గో టు ది డేటా మోడలింగ్. సో, డేటా మోడలింగ్ అంటే స్టార్ స్కీమా. స్కీమా అనేది సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా మోడలింగ్ అంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ రా టేబుల్స్ ఉంటాయన్నమాట. రా డేటా అంటే మీకు తెలుసు కదా! ఒకే ఎక్సెల్‌లో 5-6 టేబుల్స్ ఇన్ఫర్మేషన్ అంతా సింగిల్ ఎక్సెల్ ఫైల్‌లో వస్తుంది. దాన్ని రా ఫైల్ అంటాం. ఆ రా ఫైల్‌ని మనం ఏం చేస్తాము? ఫ్యాక్ట్ టేబుల్, డైమెన్షన్ టేబుల్స్ కింద కన్వర్ట్ చేస్తాం. ఒక్క సింగిల్ ఫైల్‌లో ఉన్న డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి డిఫరెంట్ టేబుల్స్ కింద కన్వర్ట్ చేసి, ఆ సింగిల్ ఫైల్‌లోని ఇన్ఫర్మేషన్ మల్టిపుల్ టేబుల్స్‌లోకి స్టోర్ చేస్తాం. దాన్ని డేటా మోడలింగ్ అంటాం. డేటా మోడలింగ్‌లో 2 పార్ట్స్ ఉంటాయి. అదే స్కీమాస్. స్కీమా అన్నది ఏంటంటే ఒక ప్రాపర్ స్ట్రక్చర్‌లో టేబుల్స్‌ని మనం అసైన్ చేస్తామన్నమాట. అంటే మన దగ్గర ఫ్యాక్ట్ టేబుల్ ఉంటది. డైమెన్షన్ టేబుల్ ఉంటది. ఫ్యాక్ట్ టేబుల్ అంటే ఇంటిజర్ వాల్యూస్. డైమెన్షన్ టేబుల్ అంటే టెక్స్ట్ వాల్యూస్. ఈ 2 టేబుల్స్‌ని మనం ఒక ఒక ప్రాపర్ మెథడాలజీలో దాన్ని ప్రిపేర్ చేస్తాం. దాన్ని స్కీమా అంటాం. స్కీమా 2 టైప్స్ ఉంటాయి. స్టార్ స్కీమా, స్నోఫ్లేక్ స్కీమా. స్టార్ స్కీమా అంటే అన్ని డైమెన్షన్ టేబుల్స్ ఫ్యాక్ట్ టేబుల్‌కి కనెక్ట్ అవుతది. స్నోఫ్లేక్ అంటే ఏంటి? సేమ్ స్టార్ స్కీమాలా ఉంటుంది. బట్ డైమెన్షన్ టు డైమెన్షన్ ఏంటి రిలేషన్‌షిప్ ఉంటుంది. దాన్ని స్నోఫ్లేక్ స్కీమా అంటాం. ఎక్స్‌టెన్షన్ ఆఫ్ స్టార్ స్కీమాని మనం స్నోఫ్లేక్ స్కీమా అంటాం. సో, ఈ పార్ట్ మనం కవర్ చేసామా? కార్డినాలిటీ, ఫ్యాక్ట్ టేబుల్స్, రిలేషన్స్, కార్డినాలిటీ, కాలిక్యులేటెడ్ కాలమ్ ఏంటి? మెజర్ ఏంటి? ఇవన్నీ కూడా మీకు డేటా మోడలింగ్‌లో వస్తది. సో, ఇవన్నీ మనకి కవర్ చేసాం కదా! యెస్ సార్. యాహ్! నౌ విల్ గో టు ది డాగ్స్. డాగ్స్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి కాలిక్యులేటెడ్ కాలమ్ అంటే ఏంటి? మెజర్ అంటే ఏంటి? సో, మెజర్ అంటే ఏమొస్తది గణేష్? స్కేలర్ వాల్యూ వస్తది కదా! చాలా మెజర్ అంటే సింగిల్ వాల్యూ వస్తది. అంతేనా? సో, ఓకే. నిన్న మనం వర్కౌట్ చేసాం. నిన్న నేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేశాను డిస్టెంట్ ఆఫ్ నేమ్ అని ఇచ్చాననుకో మెజర్‌లో వర్కౌట్ అవుతుందా? అవును సార్. అవ్వదు కదా! ఎందుకు అవ్వదు? అది స్కాలర్ వాల్యూ. డిస్టెంట్ కాలమ్ ఆఫ్ వాల్యూస్. నేమ్ అంటే నీకు మల్టిపుల్ నేమ్స్ వస్తది. అది హ్మ్. మెజర్ అనేది హోల్డ్ చేయలేదు. అవునా? అవును. సో, అది ఎక్కడ క్రియేట్ చేయాలి మనం? కాలమ్. కాలమ్. సో, కాలిక్యులేటెడ్ కాలమ్‌కి మెజర్‌కి డిఫరెన్స్ అర్థమైందిగా. హ్మ్. నెక్స్ట్ అగ్రిగేట్ ఫంక్షన్స్. మన అగ్రిగేట్ ఫంక్షన్స్ అన్ని చూసాం. సమ్ అంటే ఏంటి? మిన్, మాక్స్, కౌంట్, యావరేజ్. దాని తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ సమ్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. హలో. కాలిక్యులేట్ యూజ్ చేయాలి. అవును కదా! నెక్స్ట్ ఆల్ అంటే ఏం చేస్తుంది? ఫిల్టర్‌ని రిమూవ్ చేస్తుంది. వాల్యూస్ అంటే ఏంటి? ఒక 2 టేబుల్స్‌ని జాయిన్ చేసినప్పుడు మనకి బ్లాంక్ వాల్యూస్ వస్తాయి. ఆ బ్లాంక్ వాల్యూస్‌ని కూడా కౌంట్ చేయాలంటే దాన్ని చూపించాలంటే వాల్యూస్ యూజ్ చేయాలి. అంతేనా? డిస్టింక్ట్‌కి వాల్యూస్‌కి డిఫరెన్స్ ఏంటి గణేష్? యెస్. హలో. హలో. నా వాయిస్ వినిపించట్లేదా ఎవరికిని? ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే. ఓకే. రికార్డింగ్ అనేది కంటిన్యూ అవుతుంది కదా! ఫర్దర్ ఫైన్. ఎక్కడ బ్రేక్ అయింది? డేటా మోడలింగ్ దగ్గర, డాక్స్ దగ్గర? టీ పాయింట్స్ సార్. సారీ డాక్స్. డేటా మోడలింగ్ దగ్గర? డాక్స్ దగ్గర? That's ఓకే. ఫైన్. ఓకే. నెట్వర్క్ ఇష్యూ ఉంది. జస్ట్ ఎ సెకండ్. విల్ వర్క్.
వినిపిస్తుందా ఇప్పుడు? వినిపిస్తుంది. యాహ్! సో, డాక్స్‌లో వచ్చేసరికి మనకి కీ ఫంక్షన్స్ వచ్చేంటి? అగ్రిగేట్ ఫంక్షన్స్. తర్వాత సమ్, సమ్ ఎక్స్. తర్వాత ఇవి మెయిన్ అన్నమాట. సో, కాలిక్యులేట్ ఏంటి? ఫిల్టర్ ఏంటి? ఆల్ వాల్యూస్ రిలేటెడ్ టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్. టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్‌లో ఏంటి? క్యుములేటివ్, టోటల్ ఎంటీడీ, వైటీడీ, డేట్ యాట్, డేట్స్ బిట్వీన్, డేట్స్ ఇన్ పీరియడ్. ఇవన్నీ మనం కవర్ చేసామా? నెక్స్ట్ వేరియబుల్ కాన్సెప్ట్. ఒకే కాలిక్యులేషన్‌లో మల్టిపుల్ మెజర్స్ రాసే బదులు దాన్ని వేరియబుల్స్‌లో మెయింటైన్ చేసి చేయొచ్చు. ఇది మీకు చూపించాను ఎలా చేయాలని. సో, ఇవన్నీ కీ కాన్సెప్ట్స్. ఇవి కూడా మనం కవర్ చేసాం కదా! ఇప్పుడు యాడ్ ఆన్ టాపిక్స్‌లో నేను కొంచెం అడ్వాన్స్డ్ టాపిక్స్ మీకు చెప్తున్నాను. ఓకే. ఈ పార్ట్ క్లియర్ అయితే సో, వాటెవర్ ఇక్కడ మనం చూసేయన్నీ మీకొస్తే యూ హావ్ ఎక్స్‌పీరియన్స్ అప్ టు 1-2 ఇయర్స్. ఓకే. నెక్స్ట్ విజువలైజేషన్. సో, డాక్స్ అయిపోయింది. నెక్స్ట్ విజువలైజేషన్. విజువలైజేషన్‌కొచ్చేసరికి మనం ఆల్రెడీ సమ్ ఆఫ్ ది విజువల్స్ అన్నీ మనం చూసాం. విజువల్స్ ఏంటి? వాట్ ఈస్ బార్ చార్ట్ ఏంటి? పై చార్ట్ ఏంటి? లైన్ చార్ట్ అన్నీ మనం చూసాం కదా! మ్యాప్స్ ఒకటే చూడల. మ్యాప్స్‌కి డిఫరెంట్ డేటా కావాలి. దట్స్ ఈజీ. ఓకే. మ్యాప్స్ డేటా ఫైన్. అది మనం చేయొచ్చు. ఓకే. విజువలైజేషన్ టాపిక్ కవర్ చేసాం. నెక్స్ట్ ఫిల్టర్స్ అండ్ స్లైసెస్. ఫిల్టర్స్ అంటే ఏంటి? స్లైసెస్ అంటే ఏంటి? ఫిల్టర్స్ అంటే రిపోర్ట్ లెవెల్, పేజ్ లెవెల్, విజువల్ లెవెల్, పేజ్ లెవెల్, రిపోర్ట్ లెవెల్. స్లైసెస్ అంటే మనం విజువల్ ఉన్న డేటాని ఫిల్టర్ ఔట్ చేయడం. నెక్స్ట్ డాష్‌బోర్డ్. డాష్‌బోర్డ్ అంటే ఏంటి అనేది పవర్ బిఐ సర్వీస్‌లో డిస్కస్ చేస్తాం. ఈ టాపిక్ మనం కవర్ చేయాలి. పవర్ క్వెరీ ఎడిటర్. ఏదైనా ఒక రా టేబుల్‌ని తీసుకొని మనం ఎడిట్ చేయాలి అన్నప్పుడు పవర్ క్వెరీ ఎడిటర్‌ని యూజ్ చేస్తాం. దీన్ని మనం ఈటీఎల్ టూల్ కూడా అనొచ్చు. ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్‌ఫార్మ్ అండ్ లోడింగ్. ఓకే. ఈ టాపిక్ కవర్ చేయలేదు. 6 1 అయింది, 2 అయింది, 3 అయింది, 4, 5, 7 అయింది. 6 కవర్ చేయాలి. ఓకే. నెక్స్ట్ 8 పవర్ బిఐ సర్వీస్. ఈ రోజు నుంచి మనం వర్కౌట్ చేసేది దీని మీద. నెక్స్ట్ దీంట్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి రో లెవెల్ సెక్యూరిటీ. వన్స్ పవర్ బై సర్వీస్ మనం స్టార్ట్ చేసిన తర్వాత హౌ టు డూ ఇట్ ఇది ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో చెప్తాను. అంటే యాక్సెస్ అనమాట. యాక్సెస్ రిస్ట్రిక్షన్స్ ఎలాగా. ఫర్ సపోజ్ గణేష్ ఉన్నాడు. గణేష్ ఫ్రమ్ ఇండియా. తనుష్ ఉంది. షీ ఈస్ ఫ్రమ్ అనదర్ కంట్రీ. సో గణేష్ వచ్చినప్పుడు ఓన్లీ గణేష్ హ్యాస్ టు సీ ఓన్లీ ఇండియా డేటా. తనుష్ వచ్చినప్పుడు షీ హ్యాస్ టు సీ ఓన్లీ కెనడా డేటా. సో ఏ కంట్రీ పీపుల్ ఆ కంట్రీ డేటానే చూడాలి. ప్రెజెంట్ మన రిపోర్ట్‌లో అన్ని కంట్రీస్ డేటా చూపిస్తున్నాం. కానీ మనం యాక్సెస్ అంటే దీన్ని సెక్యూరిటీ లెవెల్ అంటాం. రో లెవెల్ సెక్యూరిటీ. అంటే వి హావ్ టు రిస్ట్రిక్ట్ ద డేటా. ఒక పర్టిక్యులర్ యూజర్ వచ్చినప్పుడు ఆ పర్టిక్యులర్ కంట్రీకి సంబంధించిన ఆ పర్టిక్యులర్ యూజర్ ఏ కంట్రీ ఉన్నాడో ఓన్లీ ఆ కంట్రీ డేటానే మనం చూపించాలి రిపోర్ట్‌లో. దాన్ని మనం రో లెవెల్ సెక్యూరిటీ ద్వారా అచీవ్ చేస్తాం. ఇది కాకుండా మనకి ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీ ఉంటుంది. సో, యాస్ ఆఫ్ నౌ నేనే ఇప్పటి వరకు యూజ్ చేయలేదు. సో, దట్స్ ఫైన్. నేను జస్ట్ మీకు హై లెవెల్‌లో చెప్తాను. వాట్ ఈస్ ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీ అనేది చెప్తాను. బట్ వి వోంట్ ఇంప్లిమెంట్. నెక్స్ట్ మొబైల్ ఎక్స్‌పీరియన్స్. ఈ యాప్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకొని చేయొచ్చు. ఓకే. ఇది మనకు అంత నెసెసరీ కాదు. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్. ఈ టాపిక్స్ లైక్ 6, 8, 9 ఈ 3 డిస్కస్ చేసిన తర్వాత అట్ లాస్ట్ మనకి పవర్ బిఐలో కంప్లీట్ చేసే టాపిక్ వచ్చి పెర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్. ఇది చేస్తూ ఒక రిపోర్ట్‌ని క్రియేట్ చేద్దాం. దాంతో పవర్ బిఐ అనేది క్లోజ్ అవుతుంది. జస్ట్ ఎ సెకండ్. ఆహ్, ఒక్క నిమిషం. యాహ్! ఓకే. ఫైన్. సో, ఇప్పుడు మీరు చెప్పండి ఎవ్రీవన్. మనం చూసిన ఈ టాపిక్స్‌లో మీకు ఎంత వరకు వచ్చాయో చెప్పండి. కన్సిడర్ ఇది ఒక 100% సిలబస్ అనుకోండి. 100% సిలబస్‌లో జస్ట్ ఇగ్నోర్ 1, 2, 3 ఓకే. 1, 2, 3 6, 6, 8, 9 ఈ 6, 8, 9 తీసేసేయండి. దీన్ని ఇగ్నోర్ చేయండి. 7 1, 2, 3, 4 టాపిక్స్. సో, ఔట్ ఆఫ్ 10 దీన్ని ఇగ్నోర్ చేస్తే 10 టాపిక్స్‌లో మనం 6 టాపిక్స్ కంప్లీట్ చేసాం. నియర్లీ 60% కంప్లీట్ చేసాం. ఓకే. 60-80% కంప్లీట్ చేసాం. ఇయన్నీ కూడా ఒకటే. పవర్ బిఐ సర్వీస్‌లోనే ఇదొస్తుంది, డాష్‌బోర్డ్ వస్తుంది, రో లెవెల్ సెక్యూరిటీ వస్తుంది. ఓకే. విల్ కంప్లీట్ ఇన్ వన్ షాట్ ఆల్ దీస్ 3 6, 8, 9. సో, హౌ కాన్ఫిడెంట్ యూ ఆర్? ఇంతవరకు చేసిన వాటిలో ఓకే. సార్ మీరు నాకు ఒక రిపోర్ట్ ఇస్తే నేను ఇవన్నీ చేయగలను.
అనే కాన్ఫిడెన్స్ మీకుందా? గణేష్, ఎనీవన్? సో యెస్. ఇంతవరకు మీరు నేర్చుకున్న దాంట్లో ఓకే సార్ నేను చేయగలను. నాకు అర్థమైంది. నేను ఒక ఇంటర్వ్యూకెళ్తే అట్‌లీస్ట్ మినిమమ్ పెర్ఫార్మ్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ మీకుందా? యెస్ సార్. గణేష్ నీకు? యెస్ ఓకే. సార్. యాహ్! యాహ్! అండ్ తనుష? ఎస్ సార్. ఓకే. సో తనుష లాస్ట్ టైమ్ నీకు కొన్ని ఇంటర్వ్యూ క్వెషన్స్ వచ్చినాయి అన్నావు కదా! దాంట్లో మనం ఒకసారి క్వెషన్స్ చెప్పవా? రో నీ వాయిస్ రోలర్ బ్రేక్. సెక్యూరిటీ సార్. ఓకే. రోల్ లెవెల్ సెక్యూరిటీ మనం కంప్లీట్ చేస్తాము. ఇంకా? పారామీటర్స్. పారామీటర్స్ కూడా మనం కవర్ చేస్తాము. ఇప్పుడు అవన్నీ వస్తాయి. నెక్స్ట్ బుక్ మార్క్స్ కంప్లీట్ అయిపోయింది సార్. బుక్ మార్క్స్ అయింది. ఇంకా? విజువల్స్ గురించి అడిగారు సార్. ఓకే. ఓకే. అది ఆల్రెడీ మనం కంప్లీట్ చేసాం. ఎస్ సార్. ఓకే. ఫైన్. సో తనుష్ సారీ అండ్ ఫర్జానా అండ్ అశ్రిత మీకు కూడా ఐ మీన్ సమ్‌వాట్ మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందా? సార్ నేను రిపోర్ట్ చేయగలను సార్ ఈ టాపిక్స్ అడిగితే నేను మినిమమ్ చెప్పగలను. వాట్ ఈస్ వాట్ అనేది మీకు ఐడియా వచ్చిందా? పవర్ బిఐ అంటే ఏంటో? ఎస్ సార్. ఓకే. గుడ్. గుడ్. దెన్ విల్ గో టు ది పవర్ బిఐ సర్వీస్. ఓకే. సో నేను మీకు కొన్ని ఐడీస్ క్రియేట్ చేశాను. సో ఐ విల్ గివ్ ఇట్ టు ఎవ్రీవన్. ఇవి మెయిల్ ఐడీస్ అన్నమాట. యూ కెన్ సైన్ ఇన్. యూ కెన్ సైన్ ఇన్ ఇంటూ ది యాప్. ఓకే. పవర్ బిఐ సర్వీస్. సో నేనేం చేస్తున్నా అంటే యాక్చువల్‌గా ఇవి ఎగ్జిస్టింగ్ వాటిని నేను వర్కౌట్ చేసి మళ్ళీ సమ్‌హౌ వీటిని వర్క్ అయ్యేలా చేశాను. 3 మెయిల్ ఐడీస్ ఉన్నాయి. ఓకే. సో 3 మెయిల్ ఐడీస్ మీకు షేర్ చేస్తా. ఆహ్, ఓకే. మీరు 3 మెయిల్ ఐడీస్‌ని యూజ్ చేసుకోండి. సో గణేష్ నేను నీకొక సెపరేట్ మెయిల్ ఐడీ ఇస్తాను. నేను యూజ్ చేసే మెయిల్ ఐడీ ఇస్తాను. ఇది ఇస్తాను నీకు. ఇది యూజ్ చేయండి. ఓకేనా? ఇది యూజ్ చేయి గణేష్. ఓకే. ఇది ప్రెజెంట్ ఏంటంటే ఇక్కడున్న డొమైన్ అనేది డిఫరెంట్. ఎస్ఎస్‌కే డొమైన్ డిఫరెంట్. ఇక్కడున్నది గూఫామ్. ఈ 3 డొమైన్స్ డిఫరెన్స్ అన్నమాట. సో వీళ్ళు ఒక రిపోర్ట్‌ని దే కెన్ షేర్ రిపోర్ట్ ఫ్రమ్ లైక్ ఫ్రమ్ వన్ మెయిల్ ఐడీ టు అనదర్ మెయిల్ ఐడీ. ఎందుకంటే ఒకే డొమైన్‌లో ఉన్నారు కాబట్టి దే కెన్ షేర్. బట్ యూ కాంట్ షేర్. వై? బికాస్ ఇది టోటల్లీ డిఫరెంట్ కాబట్టి. లేదు అంటే నేను మీకు ఇదే యాక్సెస్ ఇస్తాను ముగ్గురికిని. సో, వన్ పర్సన్ 2 పీపుల్ హాస్ టు యూజ్ సేమ్ అకౌంట్. ఓకే. మీరే డిసైడ్ చేసుకోండి. ఎవరు యూజ్ చేస్తారనేది. 3 అకౌంట్స్ ఇస్తాను. 3 అకౌంట్స్ మీరు తీసుకోండి. ఆహ్, అకార్డింగ్‌లీ మీరు ప్లాన్ చేసుకొని యూజ్ చేసుకోండి. ఓకే. ఐ విల్ షేర్ ఇట్ హియర్. సో, మీరందరూ లాగిన్ అవ్వాలి. నేను చెప్తాను హౌ టు డూ ఇట్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లాగిన్ చేసి చూపిస్తా. ఓకే. సో, పవర్ బిఐ సర్వీస్ వచ్చేసరికి ఏంటంటే ఈరోజు డిస్కస్ చేసే టాపిక్స్. ఓకే. ఓకే. ఈజీగా ఉంటది. చాలా ఈజీగా ఉంటది. మీరు జస్ట్ కొంచెం టైం పెడితే చాలు. వితిన్ 1 ఆర్ 2 డేస్ మీకన్నీ వచ్చేస్తది. ఓకే. సెషన్ వచ్చి 22 5. ఓకే. ఓకే. సో, గణేష్ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా నేను నీకు అకౌంట్ ఇస్తాను. ఈ అకౌంట్‌ని యూజ్ చేసుకో. ఓకేనా? యాస్ ఆఫ్ నౌ. రిపోర్ట్ షేరింగ్ వచ్చినప్పుడు వేరే అకౌంట్ ట్రై చేద్దిగాని. ఓకే. ఓకే. సో, వాట్ ఈస్ పవర్ బిఐ సర్వీస్? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ బిఐ సర్వీస్ అంటే ఏంటి? ఎనీవన్ పవర్ బిఐ సర్వీస్ అంటే ఏంటి చెప్పండి? It allows to publish the టు షేర్ and టు షేర్ రిపోర్ట్ టు ది ఎండ్ and యూజర్స్. అంతేనా? గుడ్. ఫైన్. ఈ పవర్ బిఐ సర్వీస్‌లో మనకి టాపిక్స్ ఉన్నాయి. అరే! టాపిక్స్ ఏవి? వర్క్ స్పేస్ వైస్. హ్మ్. సో, దీంట్లో మల్టిపుల్ క్వెషన్స్ ఉన్నాయి మనకి. ఓకే. విల్ గో వన్ బై వన్. హ్మ్. ఇవి మెయిల్ ఐడీస్ ఇవి. ఓకేనా? ఇవన్నీ మెయిల్ ఐడీస్ మీకు ఇస్తాను యూజ్ చేసుకోండి. ఆహ్, ఓకే. సర్వీస్ మెయిల్ ఐడీస్ ఓకే. మెయిల్ ఐడీస్ బాటమ్‌లో ఇస్తాను చూడండి. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పవర్ బిఐ సర్వీస్ ఏంటి? సో, వి హావ్ సీన్ వాట్ ఈస్ పవర్ బిఐ సర్వీస్. పవర్ బిఐ సర్వీస్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే హౌ టు పబ్లిష్ రిపోర్ట్. ఓకే. పవర్ బిఐ సర్వీస్ తర్వాత నెక్స్ట్ చూడాల్సింది మనం వర్క్ స్పేస్. వర్క్ స్పేస్ అంటే ఏంటి? ఈ వర్క్ స్పేస్‌లో మళ్ళీ మనకి మై వర్క్ స్పేస్ ఉంటది.
యా మై వర్క్ స్పేస్ అంటే ఏంటి, నెక్స్ట్ హౌ టు పబ్లిష్ రిపోర్ట్ టు పవర్ బిఐ సర్వీస్ వర్క్ స్పేస్లోకి ఎలా పబ్లిష్ చేయాలి. ఓకే. అండ్ వర్క్ స్పేస్ వచ్చేసరికి ఏంటంటే వర్క్ స్పేస్లో రోల్స్ ఉంటాయి. వర్క్ స్పేస్ రోల్స్ అంటాం. మనం యాక్సెస్ ఇవ్వాలన్నమాట ఆ వర్క్ స్పేస్ రోల్స్ ఏంటి. ఓకే. ఇంకేమున్నాయి, లైసెన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి లైసెన్స్. ఓకే. ఓకే, ఇక్కడ మీకు చెప్తాను లైసెన్స్ ఏంటి. ఓకే. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్స్ అన్ని ఇవి. అండ్ మీరు పోర్టల్లోకి లాగిన్ అవ్వాలంటే app.powerbi.com. ఓకే. పోర్టల్ లింక్ ఇది, ఎనీవన్ కెన్ లాగిన్. పోర్టల్ లింక్ వచ్చి పోర్టల్ లింక్ ఇది, ఇఫ్ యూ వాంట్ టు లాగిన్. ఓకే. యాప్ డాట్ పోర్టల్ లింక్ అనమాట. ఓకే. పోర్టల్ లింక్ తర్వాత నెక్స్ట్ వచ్చేది లైసెన్స్. ఓకే ఫైన్. సో మోస్ట్లీ మనం థియరీ వర్కౌట్ చేస్తాం ఇప్పుడు. ఓకే, నా విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దిస్. ఓకే. ఈరోజు మోస్ట్లీ 5 టాపిక్స్ డిస్కస్ చేస్తాము. ఓకే ఫైన్. సో నేను ఇన్కాగ్నిటో మోడ్లోకి వెళ్తున్నా. ఇన్కాగ్నిటో మోడ్లోకి వెళ్ళి app.powerbi.com. ఓకే, దిస్ ఈస్ ద లింక్. app.powerbi.comలోకి లాగిన్ అవ్వండి. ఓకే, ఎంటర్ యువర్ మెయిల్ ఐడి. ఓకే, మనం ఒక మెయిల్ ఐడి తీసుకుందాం. ఎండ్ ఆఫ్ ది క్లాస్ మీరు ట్రై చేయొచ్చు. ఓకే. సో ఈ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అకౌంట్స్ అనమాట. ఓకే. ఎగ్జిస్టింగ్ అకౌంట్స్ బట్ ఎక్స్పైర్ అయిపోయినాయి. మళ్ళీ వాటిని మనం ఏంటి, యూనిట్ వెరిఫై యువర్ ఐడెంటిటీ. ఓకే, మీరు ఎప్పుడైనా ఇలా వర్కౌట్ చేస్తున్నప్పుడు నాకు చెప్పండి, ఎందుకంటే నేను యాప్ని అథెంటికేట్ చేశాను. సో నాకు రిక్వెస్ట్ వస్తుంది యాక్సెప్ట్ చేయడానికి. ఓకే ఫైన్. సో ఇది మన పవర్ బిఐ సర్వీస్. ఓకే, వీ కెన్ సీ హియర్ పవర్ బిఐ సర్వీస్లో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే హోమ్. ఇది హోమ్ పేజ్ అనమాట. నెక్స్ట్ కోపైలట్. ఇప్పుడు మనకి చాట్ జీపీటీ ఎలాగో మైక్రోసాఫ్ట్ వాడిది ఏఐ టూల్ వచ్చి కోపైలట్. క్రియేట్, ఇట్స్ నార్మల్ వన్, జస్ట్ ఫోల్డర్స్ అవి. ఇది నార్మల్, ఇది క్రియేట్ చేసుకోవడానికి. ఓకే, ఇట్స్ మనకు అంత అవసరం లేదు. వన్ లేక్, ఇది మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ సంబంధించి. యాజ్ ఆఫ్ నో మనకు అవసరం. మనకి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఓకే. సో ఫస్ట్ పవర్ బిఐ సర్వీస్లో వచ్చేసరికి ఏంటంటే నేను ఫ్రీ వెర్షన్ స్టార్ట్ చేశాను. సో నిన్న స్టార్ట్ చేశాను, అందుకే 59 డేస్ ఉంది. ఓకే, మనకి 59 డేస్ 2 months అది ఫ్రీ ట్రయల్ ఇస్తుంది. ఫ్రీ ట్రయల్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పవర్ బిఐ వచ్చేసరికి లైసెన్స్ పార్ట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. లైసెన్స్ పార్ట్ అనేది ఏంటంటే మనకి ఫ్రీ లైసెన్స్ ఉంటుంది, ప్రో లైసెన్స్ ఉంటుంది, ప్రీమియం పర్ కెపాసిటీ ఉంటుంది, ప్రీమియం పర్ యూజర్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ, యా, ఈ రెండింటిని పక్కన పెట్టేస్తే ఫ్రీ లైసెన్స్, ప్రో లైసెన్స్ డిఫరెన్స్ చెప్తా వినండి. సో ఫ్రీ లైసెన్స్ అనేది ఏంటంటే బేసిక్ అకౌంట్ అనమాట. వెరీ వెరీ బేసిక్ అకౌంట్, వెరీ వెరీ లిమిటెడ్ ఫీచర్స్. అంటే ఇక్కడ మీరు చూడండి, మీరు ఫ్రీ లైసెన్స్తో ఉన్నప్పుడు ఓన్లీ 100 MB ఫైల్ని మాత్రమే లోడ్ చేయగలరు. అంటే ఫర్ సపోజ్ మన దగ్గర ఉన్న రిపోర్ట్ అనేది ఒక ఏంటి 500 MB ఉంది, లేకపోతే 1 GB ఫైల్ ఉంది. అలాంటి రిపోర్ట్ మీరు పబ్లిష్ చేస్తే ఇది తీసుకోరు. పబ్లిష్ చేసినప్పుడు మీకు ఎర్రర్ వస్తుంది. ఓకే, ఏంటి, ఇట్ ఈస్ ఎక్సీడింగ్ మోర్ దెన్ 100 MB, లేకపోతే ఫైల్ ఏంటి స్టోరేజ్ ఇష్యూ అని చెప్పి మీకు ఒక ఎర్రర్ వస్తుంది. ఎందుకు అంటే మీరు ఫ్రీ లైసెన్స్ని యూజ్ చేస్తున్నప్పుడు ఓన్లీ మీ పవర్ బి రిపోర్ట్ అనేది 100 MB ఉండాలి ఫైల్, లెస్ దెన్ దట్. అండ్ ఈ ఫ్రీ లైసెన్స్కి ఓన్లీ మై వర్క్ స్పేస్ అంటే వాడు ఒక డిఫాల్ట్గా మనకు ఒక వర్క్ స్పేస్ ఇస్తాడు.
ఓన్లీ ఆ వర్క్ స్పేస్‌లోనే పబ్లిష్ చేసుకోగలం. వేరే వర్క్ స్పేస్‌లో పబ్లిష్ చేయలేం. సో, ఇది మన డిఫాల్ట్ ఫోల్డర్ అనమాట. సో, మనం డిఫాల్ట్ టూల్ టిప్ ఎలా యూజ్ చేస్తామో ఇది డిఫాల్ట్ ఫోల్డర్. ఇది నేను చేశాను. సో, విల్ డిలీట్ థిస్ అండ్ విల్ డూ ఇట్ అగైన్. సో, మీరు ఓపెన్ చేయగానే ఇట్లా బాటమ్‌లో ఉంటది. మీరేం చేయాలంటే ఇక్కడ డౌన్ యారో, అప్ యారోస్ ఉంటది. అప్ యారోస్ మీద క్లిక్ చేస్తే పైకెళ్తుంది. ఓకే. ఫైన్. సో, సో 2 థింగ్స్. ఫస్ట్ థింగ్ ఏంటి, ఫ్రీ లైసెన్స్ అంటే లిమిటెడ్ ఫీచర్స్ ఉంటది. ఏమిటి లిమిటెడ్ ఫీచర్స్ అంటే మన పవర్ బిఐ ఫైల్ అనేది ఓకే. మీకు ఫైల్ సైజెస్ చూపిస్తా చూడండి. ఇక్కడ చూడండి 125 కేబీ ఇవన్నీ సైజెస్ అన్నమాట. ఇది అప్ టు 100 ఎంబీ ఉండాలి. మోర్ దెన్ 100 ఎంబీ ఉంటే ఫ్రీ లైసెన్స్ వర్కౌట్ అవ్వదు. ఓకే. ఫ్రీ లైసెన్స్ వర్కౌట్ అవ్వాలి అంటే అప్ టు 100 ఎంబీ వరకు ఉండాలి. అది ఫస్ట్ వన్. నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే ఓన్లీ డిఫాల్ట్ వర్క్ స్పేస్, మై వర్క్ స్పేస్ అనేది వాడు ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంచాడు. దాంట్లోనే మనం రిపోర్ట్‌ని పబ్లిష్ చేసుకోగలం. ఓకే. వి ఆర్ అనేబుల్ టు క్రియేట్ ఎ న్యూ వర్క్ స్పేస్. ఇక్కడ మనం న్యూ వర్క్ స్పేస్‌ని క్రియేట్ చేయలేం. ఎందుకు అంటే ఓకే. ఇది నేను చెప్పాను కదా! ఎగ్జిస్టింగ్ అని. ఎందుకు అంటే ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ సంథింగ్ యూ షుడ్ హావ్ ప్రో యాక్సెస్. ప్రో యాక్సెస్ అంటే మనం డబ్బులు కట్టాలి. ప్రో యాక్సెస్ అంటే వి హావ్ టు పే ది అమౌంట్. మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఓకే. సో, ఇప్పుడు మనకి నెట్‌ఫ్లిక్స్ ఉంది. లేకపోతే జియో స్టార్ ఉంది. సో, వాటికి రిస్ట్రిక్షన్స్ ఉంటది కదా! బేసిక్ అకౌంట్ అంటే కొన్ని ఫీచర్స్ వస్తది. దాని మీద కొంచెం అడ్వాన్స్‌డ్‌కెళ్ళాలంటే కొంచెం ప్రైస్ పే చేయాలి. ఇది కూడా అంతే. ఫ్రీ లైసెన్స్ అంటే ఎనీవన్ క్యాన్ యూజ్ ఇట్. ఓకే. అంటే జస్ట్ మనం పవర్ బిఐ నేర్చుకోవాలనుకుంటున్నాము. అనుకున్నప్పుడు ఫ్రీ లైసెన్స్‌కెళ్తాం. ప్రో లైసెన్స్‌కి ఎప్పుడెళ్తామంటే నువ్వు ప్రాజెక్ట్‌లో వర్క్ చేస్తున్నావు. నువ్వు ఒక రిపోర్ట్‌ని క్రియేట్ చేయాలి. నీకప్పుడు ఏంటి 100 ఎంబీ కాదు. నీది అప్ టు ఏంటి 500 ఎంబీ ఉంది. ఓకే. అలాంటప్పుడు ఏం చేస్తానంటే నీకు ఒక సెపరేట్ వర్క్ స్పేస్ క్రియేట్ చేసుకో. అంటే నువ్వు ఒక ఓన్ వర్క్ స్పేస్ క్రియేట్ చేసుకోవాలి. అలాగే నీ ఫైల్ సైజ్ కూడా మోర్ దెన్ 100 ఎంబీ ఉంది. అలాంటి కేస్‌లో నువ్వు ప్రో లైసెన్స్ యూజ్ చేస్తావు. సో, నువ్వు రియల్ టైమ్ ఐ మీన్ మీరు రియల్ టైమ్‌లో వర్క్ చేస్తున్నప్పుడు ఎట్లా అంటే ప్రో లైసెన్స్ యూజ్ చేస్తారు. ఫ్రీ లైసెన్స్ అనేది ఎవరు యూజ్ చేయరు. ఓకే. మీరు ప్రాజెక్ట్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు యూ హావ్ టు యూజ్ ద ప్రో లైసెన్స్. ఓకే. ప్రో లైసెన్స్ ఏంటంటే ఇట్ విల్ సపోర్ట్ అప్ టు 1 జీబీ. 1 జీబీ డేటాని సపోర్ట్ చేస్తుంది. సో, మీరు అనుకోవచ్చు. ఇప్పుడు మన ఫోన్‌లో ఒక మూవీని డౌన్‌లోడ్ చేశాం. అది ఒక 1.5 జీబీ ఉండొచ్చు. లేకపోతే 2 జీబీ ఉండొచ్చు. సో, ఈ ప్రో లైసెన్స్ 1 జీబీ అనేది ఏంటంటే పవర్ బిఐకి ఒక ఓన్ ఫీచర్ ఉంది. అదేం చేస్తదంటే నీ దగ్గర 2 జీబీ ఫైల్ ఉన్నా కూడా అది కంప్రెస్ చేసుకొని అంటే ఎంతవరకు కంప్రెస్ చేయగలదో అంతవరకు కంప్రెస్ చేసుకుంటది. ఓకే. సో, అట్లా కంప్రెస్ చేసుకున్నప్పుడు ఆ కంప్రెస్డ్ డేటా అప్ టు 1 జీబీ సపోర్ట్ చేస్తుంది. అర్థమైందా? ఈ 1 జీబీ అనేది ఏంటంటే 1 జీబీ అంటే ఇప్పుడు మన ఫైల్ 1 జీబీ ఉంది. సో, ఆ 1 జీబీ ఫైల్‌ని మీరు లోడ్ చేసుకుంటున్నప్పుడు యాస్ ఇట్ ఈస్ 1 జీబీ తీసుకోదు. దీనికి ఒక ఏంటి వెర్టిపాక్ ఇంజిన్ అని ఒక మోడల్ ఉంది. అదేం చేస్తుందంటే ఆ 1 జీబీలో ఉన్న డేటాను కూడా కంప్రెస్ చేసి ఒక 800 ఎంబీ ఎంత కుదిరితే అంత కంప్రెస్ చేసి సైజ్‌ని రెడ్యూస్ చేస్తుంది. ఓకే. అలా రెడ్యూస్ చేసిన సైజ్ అప్ టు 1 జీబీ వరకు సపోర్ట్ చేస్తుంది. ఓకే. 1 జీబీ వరకు సపోర్ట్ చేస్తది ప్రో లైసెన్స్. అలాగే వి కెన్ క్రియేట్ న్యూ వర్క్ స్పేస్. ఓకే. ఇంతవరకు అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? ఈ 2 థింగ్స్ లైసెన్స్ అనేది ఫ్రీ లైసెన్స్‌కి, ప్రో లైసెన్స్‌కి డిఫరెన్స్ అర్థమైందా లేదా? ఎవరికైనా డౌట్ ఉందా? నో సార్. నో కదా! ఓకే. ఫైన్. అలాగే ఇప్పుడు మనం విల్ గో విత్ తనుష. తనుష మనం రిపోర్ట్‌ని రిఫ్రెష్ చేయాలి. మన దగ్గర బుక్ మార్క్స్ అనే రిపోర్ట్ ఉంది. ఓకేనా? బుక్ ఓకే మార్క్స్ అనే సార్. రిపోర్ట్‌ని రిఫ్రెష్ చేయాలి. ఇక్కడ మనం ఇది మన డెస్క్‌టాప్ వెర్షన్. ఇక్కడ ఎన్ని టైమ్స్ అయినా రిఫ్రెష్ చేయొచ్చు కదా! ఈ రిపోర్ట్‌ని. యెస్ సార్. అదే నువ్వు పవర్ బిఐ సర్వీస్‌లో ఏంటంటే మనకి రియాలిటీ ఎట్లా ఉంటదంటే ఓకే. మనకి ఎవ్రీ మార్నింగ్ 8:00కి డేటా వస్తుంది. సోర్స్‌లోకి ఎక్సెల్ ఫైల్‌లోకి. ఓకేనా? అది ఓకే. డేటా ఇంజినీర్ చూసుకుంటాడు. ఎవ్రీ మార్నింగ్ డేటా ఇంజినీర్ ఏంటి డేటాని తీసుకొచ్చి ఎక్సెల్ ఫైల్‌లో పెట్టాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే. మనం ఏం చేయాలి 9:00కి దీన్ని రిఫ్రెష్ చేయాలి. 9:00కి రిఫ్రెష్ చేస్తే డేటా వస్తుంది. ఓకే. ఓకే సార్. ఆ! ఓకే. సో, ఇప్పుడు నువ్వేం చేస్తావు డైలీ మార్నింగ్ 9:00కి ఈ రిపోర్ట్ ఓపెన్ చేసి రిఫ్రెష్ చేస్తావా? అదేగా చేస్తాం. ఇది ఓపెన్ చేసి రిఫ్రెష్ చేయి. సో, మనకు అలా కాదు. మనం ఒక టైమ్‌ని ఫిక్స్ చేసేస్తాం అన్నమాట. పవర్ బిఐ సర్వీస్‌లో. దాన్ని షెడ్యూల్ రిఫ్రెష్ అంటాం. ఓకే. షెడ్యూల్ రిఫ్రెష్ అనేది ఏంటంటే మీకు చూపిస్తా వన్ బై వన్. నేను ఒక శాంపుల్ రిపోర్ట్స్ చూపిస్తాను. ఇక్కడ మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి రిపోర్ట్స్‌లో. ఓకే. సెమాంటిక్ మోడల్స్. హ్మ్. యాహ్! సో, ఇంకొకటి. ఇంకొకటి ఏంటంటే ఓకే. విల్ గో వన్ బై వన్.
ఇక్కడ మీకు ఏంటి స్కెడ్యూల్ రిఫ్రెష్ అనే ఆప్షన్ ఉంటది. ఓకే. నేను చూపిస్తాను చూడండి. స్కెడ్యూల్ రిఫ్రెష్. ఇదేం చేస్తుందంటే ఇక్కడ కూడా మనకి పవర్ బిఐ డెస్క్‌టాప్‌లో రిఫ్రెష్ ఆప్షన్ ఉంది కదా! ఇక్కడ కూడా మీరు అదే ఆప్షన్ చూడొచ్చు. ఇది మాన్యువల్ అన్నమాట. సో, మీరొచ్చి మాన్యువల్‌గా క్లిక్ చేస్తే రిపోర్ట్ రిఫ్రెష్ అవుతుంది. మనకు అలా కాదు. మనం డైలీ అట్ ఒక పర్టిక్యులర్ టైమ్‌ని ఓకే. డైలీ మార్నింగ్ అట్ 9 ఏఎంని ఈ రిపోర్ట్ రిఫ్రెష్ అవ్వాలి. అంటే దాన్ని స్కెడ్యూల్ రిఫ్రెష్ అంటారన్నమాట. స్కెడ్యూల్ అంటే స్కెడ్యూలింగ్ మీటింగ్స్ అంటాం. అంటే ఏంటి? ఒక మీటింగ్‌ని ఒక పర్టిక్యులర్ టైమ్‌లో షెడ్యూల్ చేస్తాం. ఇప్పుడు నేనున్నా. నేనేం చేస్తాను 9:30కి క్లాస్ అని చెప్పి ఒక మీటింగ్‌ని షెడ్యూల్ చేస్తున్నా. అంతేనా? అలానే ఇక్కడ కూడా ఏం చేస్తామంటే ఈ రిపోర్ట్ ఎవ్రీడే 10:00కి రిపోర్ట్ రిఫ్రెష్ అవ్వాలి అని చెప్పి ఒక రిఫ్రెష్‌ని మనం షెడ్యూల్ చేస్తున్నాం. అంటే ఒక ఏంటి ఎట్లా చెప్పాలంటే ఒక జాబ్ క్రియేట్ చేస్తున్నాం. సో, పవర్ బిఐ ఏం చేస్తుంది? డైలీ అట్ 9:00కి ఈ రిపోర్ట్‌ని ట్రిగ్గర్ చేస్తుందన్నమాట. ఈ రిపోర్ట్ డైలీ 9:00కి రిఫ్రెష్ అవుతది. సో, దానికి మనం మాన్యువల్‌గా రిఫ్రెష్ చేయాల్సిన పని లేదు. యాస్ ఆఫ్ నౌ మాన్యువల్‌గా చేసాం. బట్ వన్స్ షెడ్యూల్ చేసినప్పుడు ఇంక పవర్ బిఐ సర్వీస్ తీసుకుంటుంది. అది డైలీ వచ్చి అదే రిఫ్రెష్ చేస్తుంది. మనమేం చేయవసరం లేదు. అర్థమైందా? మాన్యువల్ రిఫ్రెష్‌కి, షెడ్యూల్ రిఫ్రెష్‌కి డిఫరెన్స్ ఏంటో? ఏదైనా డౌట్ ఎస్. ఉందా? అర్థమైంది. మాన్యువల్ రిఫ్రెష్‌కి, షెడ్యూల్ రిఫ్రెష్‌కి డిఫరెన్స్ ఏంటి తనుష? ఆ! మాన్యువల్ రిఫ్రెష్ అంటే మనం చేసేయచ్చు. షెడ్యూల్ రిఫ్రెష్ అంటే పర్టికులర్ టైం బట్టి అది రిఫ్రెష్ అవుతది ఆటోమేటిక్‌గా. కదా! యాహ్! గుడ్. సో, ఇక్కడేంటంటే యాహ్! ఇప్పుడు నెక్స్ట్ ప్రో లైసెన్స్‌లో ఉన్న అడిషనల్ ఫీచర్ ఏంటంటే, మనం ఒక రిపోర్ట్‌ని రిఫ్రెష్ చేయొచ్చు. షెడ్యూల్ చేయొచ్చు. ఓకే. కానీ ఒక లిమిటేషన్ ఉంది. ఏంటంటే ఒక రిపోర్ట్‌ని ఇప్పుడు మాన్యువల్ రిపోర్ట్ అంటే బుక్ మార్క్స్ ఉంది. సో, నువ్వు ఏంటి 100 సార్లు రిఫ్రెష్ చెయి. 100 సార్లు రిఫ్రెష్ చేస్తే ఇది అవుతది. కానీ షెడ్యూల్ రిఫ్రెష్ అన్నది ఏంటంటే ఒక రిపోర్ట్‌ని 8 టైమ్స్ మనం రిఫ్రెష్ చేయగలం పర్ డే. అర్థమవుతుందా? ఎస్. సో, 1 రిపోర్ట్‌ని ఎన్ని టైమ్స్ మనం రిఫ్రెష్ చేయొచ్చు? 8 టైమ్స్. 8 టైమ్స్ రిఫ్రెష్ చేయొచ్చు. 8 టైమ్ రిఫ్రెష్. ఓకే. సో, ఇప్పుడు మీరు చెప్పండి దీనికి డిఫరెన్స్ ఏంటి చెప్పండి? ఇక్కడ మీరు షెడ్యూల్ రిఫ్రెష్ చేయలేదు. ఓకే. ఆహ్, నో షెడ్యూల్ రిఫ్రెష్. ఓకే. ఒక్కసారి డిఫరెన్స్ చెప్పండి ప్రోకిని, ఫ్రీకి ఆహ్, డిఫరెన్స్ ఏంటో? ఫ్రీ అయితే 100 ఎంబీ డేటా వరకే యాక్సెస్ చేయగలుగుతారు. దానికి మనం షెడ్యూల్ రిఫ్రెషింగ్ అనేది చేయలేము. అండ్ ప్రో లైసెన్స్ అయితే 1 జీబీ డేటా వరకు యాక్సెస్ చేయగలుగుతుంది. అండ్ షెడ్యూల్ రిఫ్రెషింగ్ చేస్తాం 8 టైమ్స్ రిఫ్రెష్ చేయగలం సార్ డేటా. ఓకే. గుడ్. ఓకే. ఇది ప్రో లైసెన్స్ అన్నమాట. ఈ ప్రీమియం వచ్చేసరికి ఏంటంటే జస్ట్ 1 లైన్‌లో చెప్తాను. తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను డీటెయిల్‌గా. ఇది ఉంది గదా! ఇదేం చేస్తుందంటే ఈ ప్రో లైసెన్స్‌కి అడ్వాన్స్‌డ్ అన్నమాట. నీ దగ్గర మోర్ థాన్ 1 జీబీ ఫైల్ ఉంది. అప్పుడేం చేస్తావు? అప్పుడు ప్రీమియం పర్ కెపాసిటీ వాడతావు. ఇదేం చేస్తది? ఇట్ విల్ సపోర్ట్ అప్ టు 10 జీబీ. ఓకే. ఇక్కడ కూడా న్యూ వర్క్ స్పేస్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. కాకపోతే ఈ న్యూ వర్క్ స్పేస్‌కి ప్రీమియం వస్తుంది. ఓకే. ప్రీమియం ఉండడం వల్ల ఏంటంటే 1 జీబీ డేటా కాదు. అప్ టు 10 జీబీ డేటా. అంటే ఒక ఫైల్ మోర్ థాన్ 1 జీబీ ఉంటే ప్రీమియం పర్ కెపాసిటీకి వెళ్దాం. ఇట్ విల్ సపోర్ట్ మీ రిపోర్ట్ ఫైల్ 2 జీబీ ఉన్న, 5 జీబీ ఉన్న ఇట్ విల్ సపోర్ట్. ఓకే. అలాగే ఇక్కడ 1 రిపోర్ట్‌ని ఎన్ని టైమ్స్ రిఫ్రెష్ చేస్తుందంటే 48 టైమ్స్ రిఫ్రెష్ చేస్తుంది పర్ డే. డిఫరెన్స్ అర్థమైందా మీకు? ఏమైనా డౌట్ ఉందా? ఎనీవన్. ఈ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఓకేనా? మనం డిస్కస్ చేసే ప్రతి కాన్సెప్ట్ కూడా ఇంటర్వ్యూ క్వెషన్. వాళ్ళేమడుగుతారంటే వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రీ, ప్రో, ప్రీమియం అని అడుగుతాడు. ఓకే. అప్పుడు మీరు చెప్పాలి. ఫ్రీ అంటే ఈ 3 థింగ్స్ చెప్పండి సరిపోద్ది. ప్రో అంటే మళ్ళీ 3 థింగ్స్ చెప్పండి. ప్రోకి అంటే ఒకటి మనం తీసుకొచ్చాం. దానికి ఒక లిమిటేషన్ ఉంది. ఆ లిమిటేషన్ అచీవ్ చేయడానికి సెకండ్‌ది తీసుకొచ్చాం. సెకండ్‌ది కూడా కొంచెం వరకెళ్ళాక వన్ ఎక్స్‌టెంట్ అది కూడా లిమిటేషన్ వచ్చింది. దాన్ని కూడా ఓవర్‌కమ్ చేయడానికి నెక్స్ట్‌ది తీసుకొచ్చాం. సో, థిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రీ, ప్రో, ప్రీమియం. అర్థమైందా? నేను ఓన్లీ ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ చెప్పాను. ఇంకా డిఫరెన్సెస్ ఉంటాయి. అవి మీకు వన్ బై వన్ ఏంటి అవి మీకు ఒక డాక్యుమెంట్ షేర్ చేస్తాను. ఓకే. ఓకే. ఫైన్. సో, ఒక్క నిమిషం. ఓకే. కూల్. దీనికి యాక్సెస్ ఉంది. ఓకే. దానికి ప్రో యాక్సెస్ ఉంది. ఓకే. సో, విల్ గో విత్ అనదర్ అకౌంట్.
మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ఎవరికైనా అర్థం కాలేదా? ఓకే. గుడ్. సో, ఇప్పుడు మనం చూపిస్తా చూడండి. ఓకే. ఆ అకౌంట్‌కి ప్రో యాక్సెస్ ఉంది. సో, విల్ డిస్కస్ నౌ. సో, ఇది మన పవర్ బిఐ సర్వీస్. ఓకే. ఈ పవర్ బిఐ సర్వీస్‌కి యాస్ ఆఫ్ నౌ ఈ అకౌంట్‌కి స్టీవ్ స్మిత్ అనే నేమ్. ఓకేనా? స్టీవ్ స్మిత్ అనేవాడికి ఓన్లీ ఫ్రీ యాక్సెస్ ఉంది. మీరు చూడొచ్చు ఇక్కడ ఫ్రీ అకౌంట్ ఉంది. లైసెన్స్ టైప్ వచ్చి ఫ్రీ అకౌంట్ ఉంది. సో, ఫ్రీ అకౌంట్ ఉంది కాబట్టి వెన్ యూ ఆర్ ట్రైయింగ్ టు క్రియేట్ ఎ న్యూ వర్క్ స్పేస్ చూడండి. ఇక్కడ ఓన్లీ మై వర్క్ స్పేస్ ఉంది. వేరే వర్క్ స్పేసెస్ ఏం లేవు. ఓకే. వెన్ యూ ఆర్ ట్రైయింగ్ టు క్రియేట్ ఎ న్యూ వర్క్ స్పేస్ నేను ఒక నేమ్ ఇచ్చాను. అప్లై చేశాను. సో, ఇక్కడ చూడండి. టు యూజ్ పవర్ బిఐ పెయిడ్ ఫీచర్స్ కాంటాక్ట్ యువర్ అడ్మిన్. ఓకే. యాక్సెసింగ్ రిపోర్ట్స్ షేర్డ్ బై యువర్ కొలీగ్స్. ఇవన్నీ ఫ్యూచర్స్ అన్నమాట. ఓకే. సో, లిమిటేషన్ మీకు అర్థమైందా? ఏమైనా డౌట్ ఉన్నదా? ఓకే. సో, నేనేం చెప్తున్నా అంటే ఓన్లీ చెప్పండి. గణేష్ మళ్ళీ చెప్తాను చూడండి. ఓన్లీ మీ అట్ ప్రెజెంట్ మనం ఫ్రీ లైసెన్స్‌లో ఉన్నాం. చూడండి లైసెన్స్ టైప్. ఎప్పుడైతే యూజర్ నేమ్ మీద క్లిక్ చేస్తావో యూ కెన్ సీ వాట్ టైప్ ఆఫ్ లైసెన్స్ యూ ఆర్ యూజింగ్. సో, యూ కెన్ సీ హియర్ ఇట్స్ ఎ ఫ్రీ అకౌంట్. ఓకే. ఫ్రీ అకౌంట్ కింద మీరు చూడండి. మీకు ఏంటి ఒక ఫ్రీ ట్రయల్ ఇచ్చాడు. ఇదేంటంటే ఈ ఫ్రీ అకౌంట్‌కి ప్రీమియం యూజర్స్ సారీ ప్రీమియం యొక్క లైసెన్స్‌ని యాడ్ ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్ట్ ట్రయల్ ఉంది చూసారా? ఇది 30 డేస్, 60 డేస్ ట్రయల్ అనమాట. సో, నువ్వు ఒక అకౌంట్‌ని క్రియేట్ చేస్తావు. ఆ అకౌంట్‌కి ఫ్రీ లైసెన్స్ ఉంది. కానీ నువ్వేంటంటే ఎక్స్‌ప్లోర్ చేయాలనుకుంటున్నావు. ప్రో ఏంటి, ప్రీమియం ఏంటి అని చెప్పి. అలాంటప్పుడు నువ్వేం చేయొచ్చు అంటే ఈ ఫ్రీ ట్రైల్‌ని ఎనేబుల్ చేసుకుంటే అప్పుడు నీకు ప్రీమియం లైసెన్స్ వస్తుంది. సో, యూజింగ్ ద ప్రీమియం లైసెన్స్ యూ కెన్ క్రియేట్ వర్క్ స్పేస్, యూ కెన్ షెడ్యూల్ ద రిపోర్ట్, యూ కెన్ అప్‌లోడ్ ద ఫైల్ విచ్ ఈస్ హావింగ్ మోర్ థాన్ 1 జీబీ, మోర్ థాన్ 100 ఎంబీ. అర్థమైందా మీకు? సో, నేను చూపిస్తా చూడండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ స్పేస్ మీద క్లిక్ చేయండి. వర్క్ స్పేస్ మీద ఓకే. సో, ఇది ఫ్రీ లైసెన్స్ కాబట్టి వర్క్ స్పేస్ మీద క్లిక్ చేసి మీరు న్యూ వర్క్ స్పేస్ క్లిక్ చేసినప్పుడు ఒక న్యూ వర్క్ స్పేస్ మనం క్రియేట్ చేద్దాం. ఫర్ సపోజ్ మనం డిఫరెంట్ డొమైన్స్‌లో వర్క్ చేస్తున్నాం. మనం ఇప్పుడు ప్రెజెంట్ వర్క్ చేసేది సేల్స్ రిపోర్ట్. సో, నేనేం చేస్తున్నానంటే సేల్స్ అనే ఒక ఏంటి మనం ఫైనాన్షియల్ డొమైన్ మీద వర్కౌట్ చేస్తున్నాం. ఓకే. ఫైనాన్షియల్ డొమైన్ అనేది తీసుకున్నాం. అప్లై చేయండి. మీరు అప్లై చేసినప్పుడు చూడండి మీకు ఒక పాపప్ వస్తుంది. ఇదేం చెప్తుందంటే నువ్వు యూజ్ చేసేది ఫ్రీ లైసెన్స్. ఫ్రీ లైసెన్స్‌లో వర్క్ స్పేస్ క్రియేట్ చేయలేవు. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ద న్యూ వర్క్ స్పేస్ దెన్ యూ హావ్ టు హావ్ పెయిడ్ లైసెన్స్. సో, ఈ పెయిడ్ లైసెన్స్‌కి ఇదేం చెప్తుందంటే నువ్వు పెయిడ్ లైసెన్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. అప్ టు 60 డేస్. వాడు ఫ్రీగా ఇస్తున్నాడు. సో, యాక్సెప్ట్ దిస్. నువ్వు యాక్సెప్ట్ చేస్తే ఆల్ పెయిడ్ ఫీచర్స్ ఆఫ్ పవర్ బిఐ ఆర్ ఫర్ యువర్స్ ఫర్ 60 డేస్. సో, 10/4 ఇక్కడికి నీ లైసెన్స్ అనేది రివర్ట్ బ్యాక్ అవుతుంది. మనం 8th మంత్‌లో ఉన్నాం. సో, 2 మంత్స్ ఓకే. మళ్ళీ ఇది ఓకే. 1 మినిట్. ఇది నేను అథెంటికేటర్ యాప్ ఏసుకొని అది యూజింగ్ అథెంటికేటర్ యాప్ వి ఆర్ సైనింగ్ ఓకే. సో, కంపల్సరీ ఐడెంటిఫై ఏంటి ఇది అడుగుతుంది. ఫైన్ చూడండి. ఇప్పుడు నేనేం చేశానంటే ఆ ఫ్రీ లైసెన్సే. కానీ మీరు ఇక్కడ కింద చూడండి పవర్ బిఐ ట్రయల్ స్టార్ట్ డేస్ 59 డేస్. సో, ఇది యాడ్ అవ్వడం వల్ల మీకేంటంటే ప్రీమియం ఫీచర్స్ కూడా దీనికి యాడ్ ఉందన్నమాట. ఓకే. అర్థమైందా? నౌ విల్ ట్రై టు క్రియేట్ ఎ న్యూ వర్క్ స్పేస్. చూడండి. మనం వర్క్ స్పేస్ క్రియేట్ చేసాం. క్రియేట్ చేసిన వర్క్ స్పేస్ వచ్చిందా? సో, ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ వర్క్ స్పేస్ దెన్ యూ షుడ్ హావ్ ప్రో లైసెన్స్ ఆర్ ప్రీమియం లైసెన్స్. Okay, when using free account you can't do that. So what you can do using this free account you can update to the premium license as a free trial. అది మనం ఎనేబుల్ చేసాం. ఓకే. ఫైన్. సో, యూజువల్‌గా మనం ఒక రిపోర్ట్‌ని ఫ్రీ లైసెన్స్‌లో వర్కౌట్ చేస్తున్నప్పుడు ఏం చేస్తామంటే ప్రోలోకెళ్ళాలి హోమ్ బుక్ మార్క్స్‌ని పబ్లిష్ చేద్దాం.
హౌ టు పబ్లిష్ ద రిపోర్ట్. ఓకే. సో విల్ గో ఇక్కడ చూడండి. పవర్ బిఐ సర్వీస్ అంటే ఏంటో చూసాం. ఓకే. వర్క్ స్పేసెస్ అంటే ఏంటో చూసాం. మై వర్క్ స్పేస్ అంటే డిఫాల్ట్ వర్క్ స్పేస్. అది పవర్ బిఐ సర్వీస్ ఇస్తుంది. అది నువ్వు ఓన్‌గా క్రియేట్ చేయాలంటే యూ షుడ్ హావ్ ప్రో లైసెన్స్. అట్‌లీస్ట్ ప్రో లైసెన్స్ ఉండాలి. సో మనం ఇప్పుడు ఆ ప్రో లైసెన్స్ తీసుకొని న్యూ వర్క్ స్పేస్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ వచ్చి హౌ టు పబ్లిష్ రిపోర్ట్ టు పవర్ బిఐ సర్వీస్. ఓకే. సో యూజువల్‌గా ఏంటంటే ఓకే. నేను ఇక్కడ లాగిన్ అయింది డిఫరెంట్ నేమ్ తోటి. సో నేనేం చేస్తానంటే అక్కడ ఏ నేమ్‌తో లాగిన్ అయ్యానో అదే నేమ్‌తో ఇక్కడ లాగిన్ అవ్వాలి. ఇదొక్కటి సేవ్ చేసుకోవాలి. ఓకే. సో సైన్ ఔట్ చేసి సేమ్ దాంతోటి లాగిన్ అవ్వాలి. ఓకే. లాగిన్. సో మీ పవర్ బిఐ సర్వీస్‌లో ఎలా లాగిన్ అయ్యారో పవర్ బిఐ డెస్క్‌టాప్‌లో కూడా లాగిన్ అవ్వాలి. ఓకే. పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే. సో మీరు ఇక్కడ చూడొచ్చు లాగిన్ అవ్వం స్టీవ్ స్మిత్. ఓకేనా? సో వెన్ యూ ట్రైయింగ్ టు పబ్లిష్ దిస్ రిపోర్ట్ చూడండి. మన ఈ రిపోర్ట్‌ని పబ్లిష్ చేస్తున్నప్పుడు మనకి 2 వర్క్ స్పేసెస్ వస్తాయి. సో ఫస్ట్ ఏం చేస్తాం లాగిన్ చేస్తాం. స్టీవ్ స్మిత్ ఉన్నాడు. ఇక్కడ కూడా పవర్ బిఐ సర్వీస్‌లో స్టీవ్ స్మిత్ ఉన్నాడు. సో స్టీవ్ స్మిత్ ఉండడం వల్ల మీరు పబ్లిష్ చేస్తున్నప్పుడు మీకు ఎన్ని వర్క్ స్పేసెస్ ఉన్నాయో అన్ని వర్క్ స్పేసెస్‌ని ఇక్కడ మీకు డిస్‌ప్లే చేస్తది. సో రైట్ నౌ మనకు ఎన్ని వర్క్ స్పేసెస్ ఉంది? మై వర్క్ స్పేస్ అని ఒక ఫోల్డర్ ఉంది. ఫైనాన్షియల్ డొమైన్ అని ఒక వర్క్ స్పేస్ ఉంది. ఈ 2 వర్క్ స్పేసెస్ ఉన్నాయి. సో వెన్ యూ ట్రై టు పబ్లిష్ మీరు పబ్లిష్ చేసినప్పుడు చూడండి. మై వర్క్ స్పేస్ వచ్చింది. ఫైనాన్షియల్ డొమైన్ వచ్చింది. సో మనం ఏంటంటే ఫైనాన్షియల్ డొమైన్‌లోకి మూవ్ చేద్దాం అనుకున్నాం. సెలెక్ట్ దట్ స్పెసిఫిక్ వర్క్ స్పేస్ అండ్ క్లిక్ ఆన్ సెలెక్ట్. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఈ బుక్ మార్క్స్ అనే రిపోర్ట్‌ని పవర్ బిఐ సర్వీస్‌లో ఉన్న ఫైనాన్షియల్ డొమైన్‌లో ఉన్న ఫోల్డర్‌లోకి పబ్లిష్ చేస్తుంది. చూడండి. పబ్లిషింగ్ టు పవర్ బిఐ సర్వీస్ సక్సెస్ స్టాటస్. సో ఈ బుక్ మార్క్స్ అనే రిపోర్ట్‌ని చూడండి. ఇక్కడ మీకు డాట్ పీపీఐఎక్స్ ఉంటది. సో ఎక్సెల్ ఫైల్‌కి ఏమొస్తదో చెప్పండి మీరు? ప్రతి ఫైల్‌కి ఒక ఎక్స్‌టెన్షన్ ఉంటుంది. అవునా? దీనికి ఏమొస్తది? ఎక్సెల్ ఎక్సెల్ ఎస్ఎక్స్ సంథింగ్ వస్తుంది కదా! సో అది ఐడియా ఉంది కదా మీకు? సీఎస్‌వి ఫైల్స్‌కి డాట్ సీఎస్‌వి అని వస్తది. అలానే రిపోర్ట్‌కి ఏమొస్తదంటే పవర్ బిఐ సర్వీస్‌లో మూవ్ చేసేదానికి డాట్ డాట్ పీపీఐఎక్స్ అని వస్తది. ఓకే. మన రిపోర్ట్స్‌కి డాట్ పీపీఐఎక్స్ అని వస్తది. సో మీరు మనం వర్కౌట్ చేస్తున్నప్పుడు టెర్మినాలజీ ఎలా ఉంటదంటే పీబీఎక్స్ ఫైల్ షేర్ చేయి అని అడుగుతుందండి. ఈ ఫైల్స్‌ని. ఇది డాట్ పీబీఐఎక్స్ కింద వస్తదన్నమాట. ఓకే. సో మీరు రియల్ టైమ్ వర్క్ చేస్తున్నప్పుడు గణేష్ ప్లీజ్ షేర్ దట్ పీబీఎక్స్ ఫైల్ అంటాడు. పీబీఐఎక్స్ ఫైల్ అంటే నథింగ్ బట్ ఎ రిపోర్ట్. ఓకే. సో మీరు దీని మీద క్లిక్ చేసినా పవర్ బిఐ సర్వీస్‌లోకి ఓపెన్ చేస్తది. లేదు అంటే డైరెక్ట్‌గా మీరు పవర్ బిఐ సర్వీస్‌లోకి రండి. వచ్చి జస్ట్ రిఫ్రెష్ చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయండి. ట్యాబ్ రిఫ్రెష్. మీరు బై డిఫాల్ట్ ఓపెన్ చేసినప్పుడు ఇలా బాటమ్‌లో ఉంటది. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే టాప్‌లోకెళ్తది. సో, ఇప్పుడు చూడండి ఫైనాన్షియల్ డొమైన్‌లో మనం రిపోర్ట్‌ని పబ్లిష్ చేసాం బుక్ మార్క్స్‌ని. బుక్ మార్క్స్ వచ్చిందా? యూ కెన్ సీ ద రిపోర్ట్ రైట్? ఇంతవరకు అర్థమైందా? హౌ టు పబ్లిష్ అర్థమైందా? ఎనీవన్ హావ్ ఎనీ డౌట్స్? పవర్ బిఐ సర్వీస్ ఏంటి? వర్క్ స్పేస్ ఏంటి? హౌ టు పబ్లిష్. ఈ 3 పాయింట్స్ అర్థమైనయా? ఎవరికైనా డౌట్ ఉన్నదా? ఫర్జానా అర్థమైంది కదా! హర్షిత? ఎస్ సార్. ఓకే. సో, ఇంతవరకు అర్థమైంది గదా! సో, ఇప్పుడు క్వెషన్ ఏంటంటే, మనకి రిపోర్ట్ అనేది ఇక్కడ ఒక ఫైలే ఉంది కదా! యూ కెన్ సీ హియర్. ఇక్కడ మనకేముంది రిపోర్ట్ వ్యూ. రిపోర్ట్ వ్యూలో విజువల్స్ ఉంది. టేబుల్ వ్యూలో డేటా ఉంది కదా! ఆ! సో, మనం పవర్ బిఐ సర్వీస్‌కెళ్ళేసరికి ఏమవుతుందంటే, ఆ ఒక్క రిపోర్టే 2 రిపోర్ట్స్ కింద స్ప్లిట్ అవుతది. చూడండి. సేమ్ నేమ్ ఉంది చూసారా? బట్ లోగోస్ మారినియి. సో, టైప్ ఏంటంటే ఒకటి రిపోర్ట్, ఇంకోటి సెమాంటిక్ మోడల్. సెమాంటిక్ మోడల్ అంటే ఏంటంటే, మనకిక్కడ డేటా ఉంది చూసారా?
సో పవర్ బిఐ సర్వీస్ ఏం చేస్తుందంటే ఈ రిపోర్ట్, ఈ స్ట్రక్చర్ టేబుల్స్, ఈ రిపోర్ట్ డిజైనింగ్ స్ట్రక్చర్ అంతటినేమో ఒక ఫైల్‌లో సేవ్ చేస్తుంది. ఈ డేటా సెట్ ఉంది చూసారా? ఈ ఇన్ఫర్మేషన్ అంతానేమో ఒక ఫైల్‌లో సేవ్ చేస్తుంది. అర్థమైందా మీకు? మళ్ళీ చెప్తాను చూడండి. ఈ రిపోర్ట్ వ్యూ ఉంది కదా! ఈ రిపోర్ట్ వ్యూలో ఉన్న ఈ స్ట్రక్చర్ ఇవన్నిటిని కూడా ఏమో ఒక ఫైల్ కింద స్టోర్ చేస్తుంది. ఏదైతే డేటా మనం లోడ్ చేసామో ఈ డేటా, ఈ టేబుల్ వ్యూలో కనిపించే ఈ డేటా మొత్తాన్నేమో సెమాంటిక్ మోడల్ అనే ఒక ఫైల్‌లో స్టోర్ చేస్తుంది. అందుకనేసి ఇక్కడ మీరు చూస్తే బుక్ మార్క్స్ అనేది కనిపిస్తుంది కదా! ఇక్కడేముంటదంటే ఓన్లీ రిపోర్ట్ విజువలైజేషనే కనిపిస్తుంది మీకు. అదే దాని యొక్క డేటా సెట్ చూడాలంటే ఇక్కడ చూస్తారు. ప్రీవియస్‌లీ వి కాల్ ఇట్ యాస్ ఎ డేటా సెట్. నౌ దే హావ్ రీనేమ్డ్ టు సెమాంటిక్ మోడల్. సో, మీరు టైప్ చూసి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ విజువలైజేషన్ లోగో ఉంటే ఇది రిపోర్ట్ అన్నమాట. ఇక్కడ కూడా మీకు టైప్ ఉంటుంది. అదే మీకు ఈ ఈ కైండ్ ఆఫ్ ఉంటే ఇది సెమాంటిక్ మోడల్. సో, మనం దీన్నేం చెయ్యం. దీని మీద వర్కౌట్ చేస్తాం చూడండి. జస్ట్ క్లిక్ ఆన్ దిస్ రిపోర్ట్. బుక్ మార్క్స్ అనే ఒక రిపోర్ట్ మీద నువ్వు క్లిక్ చేసావు. నువ్వు క్లిక్ చేసినప్పుడు నీకు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి పేజెస్ అనేది బాటమ్‌లో కనిపిస్తది. వన్ బై వన్. అదే నువ్వు పవర్ బిఐ సర్వీస్‌లోకెళ్ళినప్పుడు ఆ పేజెస్ అనేది నీకు లెఫ్ట్ సైడ్‌లో కనిపిస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు హైడ్ యూ కెన్ హైడ్ ఇట్. ఓకే. సో, అర్థమైందా ఇంతవరకు? రిపోర్ట్ అంటే ఏంటి? సెమాంటిక్ మోడల్ అంటే ఏంటి? ఏమైనా డౌట్ ఉందా? రిపోర్ట్ అంటే సెమాంటిక్ మోడల్ అంటే అర్థమైందా మీకు? ఏమైనా డౌట్ ఉందా? ఓకే. ఫైన్. సో, ఇప్పుడు మీరు మన పేజెస్ చూడొచ్చు. అక్కడ ఎలా అయితే మనం పేజెస్ మీద క్లిక్ చేసి డేటా చూస్తామో ఎడిట్ ఇంటరాక్షన్స్, బుక్ మార్క్స్, ఎగ్జాంపుల్. ఓకే. ఎంతవరకు క్లియరా మీకు? ఫైన్. సో, ఉన్న రిపోర్ట్‌ని వేరే యూజర్‌కి నువ్వు రిపోర్ట్‌ని షేర్ చేయాలంటే ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంటది. ఈ షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ నువ్వు మెయిల్ ఐడీ ఇవ్వాలి. మెయిల్ ఐడీ ఇచ్చినప్పుడు నీకు సెండ్ అనే ఆప్షన్ వస్తది. సెండ్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో, లైక్ థట్ యూ కెన్ షేర్ దిస్ రిపోర్ట్ టు అనదర్ యూజర్. అదే ఎట్లా వర్క్ చేస్తాం, ఏం వర్క్ చేస్తాం అనేది నేను మీకు చూపిస్తాను. సో, యాస్ ఆఫ్ నౌ మీకు ఒక ఎగ్జాంపుల్ కింద చూపిస్తా చూడండి. సో, నేను స్టీవ్ స్మిత్ అనే యూజర్ అనేవాడు వేరే యూజర్‌కి ఈ రిపోర్ట్‌ని షేర్ చేస్తున్నాడు. ఓకే. ఇది వేరే యూజర్. జాన్ పీటర్. ఓకే. వాడిని ఏంటి ఈయన నేమ్ వచ్చేసరికేమో స్టీవ్ స్మిత్. ఈయన నేమ్ వచ్చేసరికేమో జాన్ పీటర్. ఓకే. సో, స్టీవ్ స్మిత్ అనేవాడు బుక్ మార్క్స్ అనే రిపోర్ట్‌ని జాన్ పీటర్‌కి షేర్ చేస్తున్నాడు. సో, వెన్ యూ హావ్ ఎంటర్డ్ దిస్ నేమ్ యూ కెన్ సీ. ఎందుకంటే 2 డొమైన్స్ సేమ్. ఇది గుఫమ్, ఇది గుఫమ్. సో, ఈ 2 సేమ్ కాబట్టి ఒకే కంపెనీలో ఉన్న వాళ్ళు రిపోర్ట్‌ని షేర్ చేసుకోవచ్చు. కానీ అదే ఫర్ సపోజ్ ఇది మైక్రోసాఫ్ట్ కంపెనీ అనుకోండి. హి కాంట్ షేర్ దిస్ రిపోర్ట్ టు అమెజాన్ పీపుల్. ఎందుకంటే అమెజాన్ డొమైన్ వేరు, మైక్రోసాఫ్ట్ డొమైన్ వేరు కదా! @microsoft.com అది @amazon.com. సో, అలాంటి కేసెస్‌లో రిపోర్ట్‌ని షేర్ చేయలేం. దానికి కూడా ఒక ఏంటి ఆప్షన్ ఉంది. హౌ టు షేర్ ఇట్. అది మనం లాస్ట్‌లో డిస్కస్ చేద్దాం. ఓకే. జాన్ పీటర్ ఉన్నాడు. సెండ్ చేయండి. సెండ్ చేస్తే వాడికొక మెయిల్ ఎళ్తుంది. మెయిల్ బాక్స్‌లో చూడండి. సో, ఇలా మీరు షేర్ చేయొచ్చు. లేదు అంటే ఆర్గనైజేషన్ ఎవరికైనా వర్కౌట్ అవుతది. లింక్‌ని కాపీ చేయండి. దీన్ని కాపీ చేసుకొని ఇది లింక్ అన్నమాట. ఈ రిపోర్ట్ లింక్. మీకు జీమెయిల్ ఉంది కదా! జీమెయిల్ నుంచి పంపించండి. సో, వెన్ హి ఓపెన్ దిస్ లింక్ హి కెన్ సీ దిస్ రిపోర్ట్. ఓకే. హౌ టు షేర్ రిపోర్ట్ కూడా అర్థమైంది కదా! జస్ట్ హై లెవెల్‌లో చెప్తున్నాను. ఇన్ డీటెయిల్‌గా ఎళ్ళినప్పుడు ఇంకా చెప్తాను. ఫైన్. ఓకే. ఓకే. ఫైన్. మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నాయా? ఇంతవరకు మనం డిస్కస్ చేసిన దాంట్లో ఎవరికైనా? హౌ టు షేర్ రిపోర్ట్ టు సో, వన్స్ పబ్లిష్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ! డెస్క్‌టాప్‌లో ఏమైనా చేంజ్ చేస్తే సర్వీస్‌లో ఏమి అప్డేట్ అవ్వవు మళ్ళీ కదా! మీరు పబ్లిష్ చేయండి. ఫర్ సపోజ్ నేనేం చేశానంటే ఒక 3 పేజెస్ ఉంది మనకి. ఓకే. బుక్ మార్క్‌లో ఏం చేశానంటే నేను ఇంకొక పేజ్ తీసుకున్నా. ఇంకొక పేజ్ తీసుకొని నేను ఒక ఏరియా చార్ట్ తీసుకున్నా. ఓకే. మీరు ఏ చేంజ్ చేసినా పబ్లిష్ చేసుకోవాలి. ఓకే. సో, నేను ఒక ఏరియా చార్ట్ తీసుకున్నా. సో, ఈ ఏరియా చార్ట్‌ని కూడా దాంట్లోకి మూవ్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ రిపోర్ట్‌ని సేవ్ చేసుకొని అప్పుడు మళ్ళీ పబ్లిష్ చేయాలి. అంటే రీప్లేస్ చేస్తారన్నమాట. ఈసారి నువ్వు పబ్లిష్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఓకే. ఫైనాన్షియల్ డొమైన్ సెలెక్ట్ చేయి. ఇక నీకు రీప్లేస్ అనే ఆప్షన్ వస్తది. ఇదేం చెప్తదంటే ఆల్రెడీ ఈ బుక్ మార్క్స్ అనే నేమ్ తోటి వర్క్ స్పేస్‌లో ఒక ఫైల్ ఉంది. సో, డూ యూ వాంట్ టు రిప్లేస్ దట్ ఫైల్ విత్ దిస్ ఎగ్జిస్టింగ్ ఫైల్ అంట. న్యూ ఫైల్. చూడు.
యూ ఆల్రెడీ హ్యావ్ ఎ సెమాంటిక్ మోడల్ నేమ్ బుక్ మార్క్స్. ఆల్రెడీ ఒక ఫైల్ ఉందని చెప్తుంది. సో రిపోర్ట్ కూడా ఉంది. సో డూ యూ వాంట్ టు రిప్లేస్ దట్ ఫైల్? ఆబ్వియస్‌గా మనం రిప్లేస్ చేయాలి. అంతేనా? సో జస్ట్ క్లిక్ ఆన్ రిప్లేస్. అప్పుడు 3 పేజెస్ ఏంటి ఒక పేజ్ యాడ్ చేసాం కదా! అది కూడా కనిపిస్తుంది. ఓకే. నేను రిప్లేస్ చేయమని చెప్పాను. సో పవర్ బిఐ సర్వీస్‌లో ఉన్న ఫైల్‌ని ఈ న్యూ ఫైల్ తోటి రిప్లేస్ చేస్తుంది. ఓకే. డన్. ఇప్పుడు మీరు అది చేంజ్ చూడండి. 3 ఉన్నాయి కదా! ఫోర్త్‌ది రావాలి. ట్యాబ్‌ని రిఫ్రెష్ చేయండి. యాహ్! సో పేజ్ 1 వచ్చిందా? 3 పేజెస్ ఉన్నది. పేజ్ 4 వచ్చిందా? అర్థమైందా గాని? సో హ్మ్. బట్ రియల్ టైమ్‌లో ఏంటంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఫర్ సపోజ్ మీరు ఒక రిపోర్ట్‌ని పబ్లిష్ చేశారు. పబ్లిష్ చేసిన తర్వాత క్లయింట్ వచ్చి కొన్ని చేంజెస్ చెప్పాడు. సో అలాంటప్పుడు ఇది ప్రొడక్షన్ అన్నమాట. ఇది ప్రొడక్షన్ వర్క్ స్పేస్ అంటాం దీన్ని. అంటే ఇది యూజర్ యూజ్ చేస్తున్న రిపోర్ట్ అన్నమాట. సో మనం యూజర్ యూజ్ చేస్తున్న రిపోర్ట్ ఎప్పుడు కూడా డైరెక్ట్‌గా చేంజెస్ చేయకూడదు. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ రిపోర్ట్‌ని డౌన్‌లోడ్ చేయాలి. ఇక్కడ చూడండి. మీరు పబ్లిష్ చేసిన రిపోర్ట్‌ని డౌన్‌లోడ్ చేయాలంటే ఫైల్ మీద క్లిక్ చేసి డౌన్‌లోడ్ దిస్ ఫైల్ ఉంటది. దీని మీద క్లిక్ చేయండి. అప్పుడు ఇదేం చేస్తుందంటే మీ లోకల్ ల్యాప్‌టాప్‌లోకి ఈ రిపోర్ట్‌ని డౌన్‌లోడ్ చేస్తుంది. చూడండి. ఫైల్ అనేది డౌన్‌లోడ్ అయింది. నేను డాక్యుమెంట్స్‌లో సేవ్ చేస్తాను. ఓకే. ఇప్పుడు మీరు వెళ్తే యూ కెన్ సీ బుక్ మార్క్స్. ఓకే. సో గణేష్ రియల్ టైమ్ వచ్చేసరికి మీరు ఎలా వర్కౌట్ చేయాలంటే నువ్వు బుక్ మార్క్స్ అనే రిపోర్ట్‌ని పబ్లిష్ చేసావు. ఓకే. సో, ఇప్పుడు మీ క్లయింట్ వచ్చి అంటాడు, "గణేష్ ఇంకొన్ని చేంజెస్ చేసి రిపోర్ట్‌లో ఇవి చేంజెస్ చెయ్యి" అంటాడు. సో, అలాంటప్పుడు మీరేం చేయాలంటే ఫస్టు ఉన్న రిపోర్ట్‌ని బ్యాకప్ ఫైల్ కింద డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ ఫైల్‌ని బ్యాకప్ ఫైల్ కింద డౌన్‌లోడ్ చేసుకొని ఒక స్పెసిఫిక్ ఫోల్డర్‌లో సేవ్ చేసుకోవాలి. బ్యాకప్ ఫైల్ కింద. ఓకే. బ్యాకప్ ఫైల్ కింద సేవ్ చేసుకొని అంటే 2 కాపీస్ మెయింటైన్ చెయి. ఒక కాపీ వచ్చి బ్యాకప్ ఫైల్, ఇంకొక కాపీ తీసుకొని దాంట్లో చేంజెస్ చెయి. దాంట్లో చేంజెస్ చేసి రిపోర్ట్‌లోకి పబ్లిష్ చేయి. ఇన్ కేస్ పబ్లిష్ చేసిన తర్వాత ఏమైనా ఇష్యూస్ వచ్చి, మనం అనుకున్న విధంగా రిపోర్ట్ లేదనుకో, అప్పుడు మనం ఏం చేయొచ్చు? మన దగ్గర ఆల్రెడీ వాడేం చెప్తాడంటే, ఈ చేంజెస్ అన్నీ రివర్ట్ బ్యాక్ చెయ్యి అంటాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? నీ దగ్గర ఆల్రెడీ ఒక బ్యాకప్ ఫైల్ ఉంది. ఈ ఫైల్‌ని ఓపెన్ చేసి దీన్ని పబ్లిష్ చేస్తావు. అప్పుడు మనం చేంజెస్ చేయకముందు రిపోర్ట్ ఎలాగుందో యాజ్ ఇట్ ఈజ్ అవుతుంది. అర్థమైందా? ఈ పాయింట్ మళ్ళీ చెప్పమంటారా? అర్థమైంది సార్. అర్థమైందా? సో, రియల్ టైమ్‌లో ఎప్పుడు కూడా మీరు ఒక రిపోర్ట్ మీద వర్క్ చేయాలంటే ఫస్టు ఆ రిపోర్ట్‌ని డౌన్‌లోడ్ చేయండి. ఓకేనా? ఎప్పుడు కూడా మీ దగ్గర ఉన్న కాపీస్ మీద వర్కౌట్ చేయొద్దు. రిపోర్ట్‌ని పబ్లిష్ చేసేసిన తర్వాత ఎప్పుడైనా చేంజెస్ చేయమన్నప్పుడు దీన్ని డౌన్‌లోడ్ చేయండి. డౌన్‌లోడ్ చేసిన తర్వాత ఇదే ఫైల్‌ని 2 బ్యాకప్స్ కింద మెయింటైన్ చేయండి ఫోల్డర్‌లో. ఓకే. ఓకే. నేను మీకు చూపిస్తా చూడండి. నేను 2 ఫైల్స్ తీసుకున్నాను. ఓకే. నేనేం చేస్తానంటే ఈ కాపీ అనే ఫైల్‌ని బ్యాకప్ కింద పెట్టుకుంటాను. ఫర్ సపోజ్ రేపొద్దున ఏదైనా ఇష్యూ వచ్చిందనుకో రిప్లేస్ చేయడానికి. బ్యాకప్ ఫైల్. ఓకే. సో, నేనిప్పుడు ఏం చేస్తాను, ఈ రిపోర్ట్ ఓపెన్ చేసి దీంట్లో చేంజెస్ చేస్తా. దీంట్లో చేంజెస్ చేసి దీన్ని పబ్లిష్ చేస్తా. ఇన్ కేస్ పబ్లిష్ అయిన తర్వాత దీంట్లో ఇష్యూస్ ఉన్నాయి. క్లయింట్ హ్యాపీగా లేడు. నాకు ఈ ఫైల్ ఒద్దు. నాకు ముందున్న డేటాని యాస్ ఇట్ ఈజ్ చూపించు అంటాడు. అప్పుడు నువ్వేం చేస్తావు, ఈ రిపోర్ట్‌ని తీసుకొని దీన్ని బ్యాకప్ నేమింగ్ కన్వెన్షన్స్ ఏముండవు. సో, నువ్వేం చేస్తావు, ఈ రిపోర్ట్‌ని ఓపెన్ చేసి దీన్ని పబ్లిష్ చేస్తావు. సో, ఈ రిపోర్ట్ ఏంటి ప్రీవియస్ రిపోర్ట్ అన్నమాట. ఏవైతే చేంజెస్ చేసామో అది దీంట్లో ఉంటది. చేంజెస్ చేయకుండా ఉన్న రిపోర్ట్ ఇది. సో, బ్యాకప్ రిపోర్ట్ అంటాం. ఎప్పుడు కూడా మీరు వర్కౌట్ చేస్తున్నప్పుడు బ్యాకప్ రిపోర్ట్‌ని మెయింటైన్ చేయండి. ఓకేనా? అర్థమైందా మీకు? ఏమైనా డౌట్ ఉందా? ఓకే. నౌ while doing changes in the report, maintain backup PBIX file. ఓకే. సో, ఇంతవరకు మీకు అందరికి అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? సో, నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఇంతవరకు మీకు క్లియర్ కదా! మీకిప్పుడు ఏంటి లైసెన్స్. లైసెన్స్ కోసం చెప్తా లైసెన్స్ కోసం మీకు బేసిక్ ఐడియా ఇచ్చాను. ఓకేనా? ఇంకా ఫర్దర్ కావాలంటే మీకు ఒక డాక్యుమెంట్ షేర్ చేస్తాను. గో త్రూ దిస్ డాక్యుమెంట్. ఆబ్వియస్ లైసెన్స్. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ వచ్చింది. ఇంతకుముందు ఫ్యాబ్రిక్ లేదు. బట్ ఇప్పుడు వచ్చింది.
క్యూస్. ఓకే. ఇది కాదు, యాక్యురేట్ తీస్తా ఉండండి. Huawei license, Microsoft now. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రీ లైసెన్స్ ఏంటి, ప్రీమియం లైసెన్స్ ఏంటి, ప్రీమియం పర్ యూజర్. ఓకే, ఐ విల్ షేర్ దిస్ డాక్యుమెంట్ విత్ యూ. చూడండి, ఫ్రీ లైసెన్స్ అంటే ఏంటి, వ్యూ షేర్డ్ కంటెంట్ ఇన్ ప్రీమియం పర్ కెపాసిటీ. అంటే ప్రీమియంలో ఉన్న యూజర్ ఒక రిపోర్ట్ని ఫ్రీ లైసెన్స్ వరకు షేర్ చేయొచ్చు. కానీ ఫ్రీ లైసెన్స్ మాత్రం వాళ్ళ దగ్గర ఉన్న రిపోర్ట్ని వీళ్ళిద్దరికి షేర్ చేయలేదు. బట్ ప్రీమియంలో ఉన్న యూజర్ అనేవాడు రిపోర్ట్ని వీటికి షేర్ చేయొచ్చు. అలాగే వ్యూ షేర్ కంటెంట్ ఇన్ నాన్ ప్రీమియం వర్క్ స్పేసెస్. ఓకే, ఇది ప్రీమియం వర్క్ స్పేస్. ప్రీమియం వర్క్ స్పేస్ సంబంధించింది. ఇది రెండింటికి వర్కౌట్ అవుతుంది, దీన్ని వర్కౌట్ అవుతుంది. క్రియేట్ కంటెంట్ ఇన్ మై వర్క్ స్పేస్. ఓకే, మీకు ఇందాక చెప్పాను కదా మై వర్క్ స్పేస్ అంటే ఏంటో. మై వర్క్ స్పేస్ అనేది ఫ్రీ లైసెన్స్ యూజ్ చేయొచ్చు, ప్రోతో యూజ్ చేయొచ్చు, ప్రీమియం పర్ యూజర్తో యూజ్ చేయొచ్చు. నాన్ ప్రీమియం అంటే మీకు ఎప్పుడైతే ప్రీమియం లైసెన్స్ వస్తుందో అప్పుడు మీ వర్క్ స్పేస్ అనేది ప్రీమియం వర్క్ స్పేస్ అవుతుంది. ఓకేనా, ఆ ప్రీమియం వర్క్ స్పేస్లో ఉన్న రిపోర్ట్స్ని వీడియో చూడొచ్చు, బట్ ఫ్రీ లైసెన్స్ అనేవాడు చూడలేడు. నెక్స్ట్, యాప్ అనేది ఒక ఆప్షన్ ఉంది, నేను చెప్తాను. షేర్ కంటెంట్ విత్ అదర్స్. చెప్పాను కదా, మీ దగ్గర ఒక రిపోర్ట్ ఉంది, ఫ్రీ లైసెన్స్ ఉంటే యూ కాంట్ షేర్ దట్ రిపోర్ట్ టు అనదర్ యూజర్. బట్ యూజింగ్ ప్రో లైసెన్స్ అండ్ ప్రీమియం లైసెన్స్ యూ కెన్ షేర్ రిపోర్ట్ టు అనదర్ యూజర్స్. పీపీయూ ఫ్యూచర్స్. ఓకే, ఈ ప్రీమియంకి కొంచెం ఎక్స్టెన్సివ్ ఫ్యూచర్స్ ఉంటాయి. అవి ఈ లైసెన్స్కి వర్కౌట్ అవుతుంది. ఓన్లీ ఈ లైసెన్స్కి వర్కౌట్ అవుతుంది. ఇంకా ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, నాకు తెలిసి ఈ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. జస్ట్ మీకు ఇది ఒకటి ఇస్తాను చూడండి. బట్ మోస్ట్లీ నేను చెప్పినవి చూసుకుంటే చాలు, మీరు అడిషనల్గా చూడాల్సిన పని లేదు. ఓకే, బిఐ లైసెన్స్ లింక్. సో ఇవి గుర్తుపెట్టుకోండి గణేష్, నీకు కూడా. మీరు ఎవరైనా ఇంటర్వ్యూలో వాట్ ఈస్ పవర్ బిఐ లైసెన్స్ అండ్ హౌ మెనీ టైప్ ఆఫ్ లైసెన్సెస్ ఆర్ దేర్ అంటే మీరు ఇదే చెప్పండి. ఫ్రీ లైసెన్స్, ప్రో లైసెన్స్, ప్రీమియం లైసెన్స్. ఫ్రీ అంటే 100 MB మై వర్క్ స్పేస్, నో స్కెడ్యూల్ రిఫ్రెష్. ప్రో అంటే 1 GB వీ కెన్ క్రియేట్ వర్క్ స్పేస్ అండ్ 1 report we can refresh 8 times schedule refresh. ఓకే, ఓకే. అండ్ ప్రీమియం పర్ కెపాసిటీ అంటే ఇది 10 GB వస్తుంది. ఇక్కడ కూడా మీకు వర్క్ స్పేస్ అనేది ప్రీమియం అవుతుంది. ఇది నార్మల్ వర్క్ స్పేస్, ఇది ప్రీమియం వర్క్ స్పేస్ అవుతుంది. అలాగే 1 report 48 times రీఫ్రెష్ చేయొచ్చు. దీంతో పాటు కొన్ని యాడ్ ఆన్ ఫీచర్స్ ఉన్నాయి, బట్ యాజ్ ఆఫ్ నౌ వి డోంట్ నీడ్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంతవరకు మీకు? ఏమైనా సార్ డౌట్స్? ఎనీవన్? రిఫ్రెష్ గణేష్ చెప్పు గణేష్. షెడ్యూల్ రిఫ్రెష్ చేస్తున్నా ఎలా చేస్తారు? స్కెడ్యూల్ రిఫ్రెష్ అనేది మనం ఏంటి ఎస్క్యూఎల్ మీద వర్కౌట్ చేస్తున్నట్టు చెప్తాను మీకు. ఓకేనా, ఎందుకంటే స్కెడ్యూల్ రిఫ్రెష్ చేయాలంటే అదొక కాన్సెప్ట్ అనమాట. గేట్వే అనే కాన్సెప్ట్ వస్తుంది. ఫస్ట్ మీకు వాట్ ఈస్ గేట్వే అని చెప్పాలి. సో సో యాజ్ ఆఫ్ నో స్కెడ్యూల్ రిఫ్రెష్ని స్కిప్ చేయండి. మనం 1 by 1 టాపిక్స్ చెప్పినప్పుడు గేట్వే అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు నీకు స్కెడ్యూల్ రిఫ్రెష్ అనేది చెప్తాను. ఓకేనా, ఓకే ఎందుకు అంటే గేట్వే అనేది ఏంటంటే మన దగ్గర క్లౌడ్లో ఉన్న రిపోర్ట్కి మన స్కెడ్యూల్ రిఫ్రెష్ వర్కౌట్ అవుతుంది. అంటే అసలు మన సోర్స్ ఏంటి, మన సోర్స్ ఎక్సెల్ వాడుతున్నాం. అలాగే మనం నెక్స్ట్ యూస్ చేసేది డేటాబేస్. అవి నీ లోకల్ మెషిన్లో ఉన్నాయి. పవర్ బి అనేది క్లౌడ్ అనమాట. క్లౌడ్ నుంచి ఓకే, ఒక్క నిమిషం చెప్తాను. ఇదేనా లైసెన్స్? ఇంకా కొన్ని ఫ్యూచర్స్ ఉండాలి ఇక్కడ. ప్రీమియం పర్క్. ఓకే, ఎక్స్పాండేబుల్, కాన్స్టేబుల్. యాక్చువల్గా ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉండేది, ఇప్పుడు మేబీ మార్చినట్టున్నారు వీళ్ళు. ఓకే, ఇది దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్? ఫైన్, నేను ఇచ్చిన లింక్ చూడండి. సో గణేష్, నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను చూడు. మన దగ్గర ఒక రిపోర్ట్ ఉంది. ఓకేనా, ఈ రిపోర్ట్ అనేది నీ ఎక్సెల్ యూస్ చేసుకుంటుంది. ఎక్సెల్ అనేది ఎక్కడుంది, నీ లోకల్ మెషిన్లో ఉంది. ఇది క్లౌడ్ అనమాట. క్లౌడ్ నుంచి లోకల్ మెషిన్కి డైరెక్ట్గా నువ్వు కనెక్ట్ చేయలేవు. దానికి గేట్వే అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఫస్ట్ ఆ గేట్వేని తీసుకొచ్చి దీంట్లో ఇన్స్టాల్ చేసి
కొంచెం కాన్ఫిగరేషన్ చేయాలనమాట. అప్పుడు దీనికి అంటే నీ క్లౌడ్ మెషిన్‌ని అంటే సింపుల్ చెప్తాను చూడు. ఆల్రెడీ మీకు ఈ ఎగ్జాంపుల్ చెప్పినట్టున్నాను. విల్ రిపీట్ ఇట్ అగైన్. సో, గణేష్ మన దగ్గర ఒక ఏంటి ఒక చిన్న రివర్ ఉంది. ఓకేనా? సో, నువ్వు ఏంటి లెఫ్ట్ సైడ్‌లో ఉన్నావు. రైట్ సైడ్‌లో ఐ మీన్ ఆహ్, ఓకే. మీకు కేబుల్ బ్రిడ్జ్ ఐడియా ఉందా మీకు? హైదరాబాద్‌లో కేబుల్ బ్రిడ్జ్ ఐడియా ఉందా మీకు? యెస్ సార్. అందరికి ఐడియా ఉందా? ఓకే. సో, ఇప్పుడు నేనేమంటానంటే యాహ్! మీ దగ్గర ఒక మీ మీ ఓకే. జస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ లేకపోతే బంజారా హిల్స్ నుంచి హైటెక్ సిటీకి ఎలా రావాలి చెప్పండి? బ్రిడ్జ్ లేదు. హౌ దే విల్ కమ్? ఓకే. జూబ్లీ జూబ్లీ హిల్స్ నుంచి వస్తుంది. జూబ్లీ అసలు హిల్స్. జూబ్లీ హిల్స్ వే కూడా లేదు. అప్పుడెలా వస్తావు? ఓన్లీ రివరే ఉంది నీకు మధ్యలో. లేకే ఉంది. బట్ యూ హావ్ టు క్రాస్ ఇట్. ఎలా క్రాస్ అవుతావు? అంటే నీకు బోట్స్ ఏం లేవు. ఓకేనా? సో, నేనేం చెప్తున్నానంటే మనం ఒక ఊర్లో ఉన్నాం. ఐ విల్ గివ్ ఎ బేసిక్ ఎగ్జాంపుల్. ఓకే. మనం ఒక ఊర్లో ఉన్నాం. ఓకే. మనం వన్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నాం. రైట్ సైడ్ ఒక వేరే ఊరుంది. ఓకేనా? మనం ఏ అనే ఊర్లో ఉన్నాం. బి అనే ఊర్లోకి వెళ్ళాలి. సో, ఏకి, బికి మధ్య రివర్ ఉంది. ఓకే. బోట్స్ లేవు. ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ ఏమీ లేవు. సో, యూ హావ్ టు క్రాస్ దట్ రివర్ అండ్ యూ హావ్ టు గో టు బి. సో, ఏ నుంచి బికి ఎలా ఎళ్తారు చెప్పండి మీరు? బ్రిడ్జ్ క్రియేట్ చేసుకోవాలి కదా! బ్రిడ్జ్ ఉండాలి కదా! అంటే అంతేనా? మీ దగ్గర బోట్ లేదు. మీ దగ్గర ట్రాన్స్‌పోర్ట్ లేదు. సో, అప్పుడు మామూలుగా ఏం చేస్తాము? అప్పుడు ఏంటి గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఒక బ్రిడ్జ్‌ని క్రియేట్ చేస్తుంది. అవునా? దెన్ యూ కెన్ క్రాస్ దట్ రివర్ యూజింగ్ దట్ బ్రిడ్జ్. అంతేనా? యాహ్! సో, ఇక్కడ కూడా అంతే. ఇది క్లౌడ్ అన్నమాట. క్లౌడ్ అనేది దీన్ని మనం మెషిన్‌లో ఉండేదాన్ని ఆన్ ప్రెమిసెస్ డేటా అంటాం. సో, ఫస్ట్ మీకు క్లౌడ్ అంటే ఏంటి? ఆన్ ప్రెమిసెస్ ఏంటని నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అప్పుడు మీకు అర్థమవుతుంది. అప్పుడు ఆ క్లౌడ్‌ని ఆన్ ప్రెమిసెస్‌ని మనం ఏంటి జాయిన్ చేయడానికి బ్రిడ్జ్ అనే కాన్సెప్ట్ వాడతాం. ఆ బ్రిడ్జ్‌నే ఇక్కడ గేట్‌వే అంటాం. ఆ గేట్‌వే ద్వారా మనం ఫస్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి అప్పుడు స్కెడ్యూల్ రిఫ్రెష్ అనేది వర్కౌట్ అవుతుంది. అదే నీ సోర్స్ కూడా క్లౌడ్ అనుకో, నీకసలు గేట్‌వే అనే కాన్సెప్ట్ రాదు. నువ్వు డైరెక్ట్‌గా రిపోర్ట్‌ని రిఫ్రెష్ చేయొచ్చు. సో, స్కెడ్యూల్ రిఫ్రెష్ అనేది ఒక డే పడుతుంది. సో, మనం ఒక సెపరేట్ డే తీసుకొని దాని మీద వర్కౌట్ చేద్దాం. ఓకేనా గణేష్? యాహ్! ఓకే సార్. ఓకే. బట్ బేసిక్‌గా మీకు కావాలి అనుకుంటే జస్ట్ ఒక ఈవెన్ ఆప్షన్ కూడా ఎనేబుల్ అవ్వదు. మీకు స్కెడ్యూల్ రిఫ్రెష్ కావాలంటే స్కెడ్యూల్ రిఫ్రెష్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బాటమ్‌లోకెళ్తే రిఫ్రెష్ ఉంది చూసారా? యాహ్! చూడండి ఇదంతా డిజేబుల్ ఉంది. ఈ రిఫ్రెష్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఒక టైమ్ ఇచ్చి రిఫ్రెష్ ఆన్ చేసి డైలీ ఫ్రీక్వెన్సీ మీకు డైలీ కావాలా? లేకపోతే వీక్లీ కావాలా? మెన్షన్ చేసుకోవాలి. లేకపోతే మండే టు ఫ్రైడే కావాలా? అది ఇక్కడ మీరు రిఫ్రెష్ ఫ్రీక్వెన్సీలో మన ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని టైమ్ చెప్పాలి. మీకు డైలీ ఏ టైంకి రిఫ్రెష్ అవ్వాలి. అది 9, 10, 11, 12 అనేది ఇక్కడ మీరు టైమ్ ఇచ్చి ఇక్కడ కింద అప్లై అని ఉంటది. ఈ అప్లై మీద క్లిక్ చేస్తే మనం ఈ రిపోర్ట్‌ని ఈ స్పెసిఫిక్ టైమ్‌లో ఎవ్రీ డే ఒక స్పెసిఫిక్ టైమ్‌లో రిఫ్రెష్ చేయొచ్చు. ఓకే. రిఫ్రెష్ అవుతుంది. అర్థమైందా గణేష్? ఈ యాహ్! రిఫ్రెష్ ఆప్షన్ ద్వారా మనం అచీవ్ చేస్తాం దాన్ని. ఈ పవర్ బిఐ లెఫ్ట్ సైడ్‌లో ఉన్న పవర్ బిఐ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇది వస్తది. అవును. అవునవును. సో, నువ్వు సెమాంటిక్ మోడల్ మీద క్లిక్ చేయి. ఓకేనా? ఈ రిపోర్ట్ ఉంది చూసావా? ఈ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే రిపోర్ట్ ఓపెన్ అవుతుంది. హ్మ్. ఇది రిపోర్ట్ డేటా ఉండేది. నువ్వు దేన్ని రిఫ్రెష్ చేయాలి? డేటాని రిఫ్రెష్ చేయాలా? రిపోర్ట్‌ని రిఫ్రెష్ చేయాలా? డేటా డేటాని రిఫ్రెష్ చేయాలి. సో, అప్పుడు డేటాని రిఫ్రెష్ చేయాలంటే డేటా మోడల్‌కెళ్ళాలి. ఇది సెమాంటిక్ మోడల్. దీన్ని మనం డేటా మోడల్ అనొచ్చు. ఇక్కడ మనం 3 డాట్స్ మీద సో, 2 ఆప్షన్స్ ఉన్నాయి. రిపోర్ట్‌ని రిఫ్రెష్ చేయాలంటే మాన్యువల్ రిఫ్రెష్ చేయొచ్చు. లేదంటే స్కెడ్యూల్ రిఫ్రెష్. సో, ఈ ఆప్షన్‌కి ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. లేదంటే 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ ఉంటది. సెట్టింగ్స్ మీద క్లిక్ చెయి. అప్పుడు కూడా నీకు సేమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే. ఇక్కడ నీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. నేను చెప్తా. గేట్‌వే కాన్సెప్ట్ చెప్తా. డేటా సోర్స్ క్రెడెన్షియల్స్ చెప్తా. పారామీటర్స్. సో, తనుష నువ్వు అడిగావు కదా! పారామీటర్స్ ఏంటి? అది కూడా మీకు చెప్తాను. ఓకే. అప్పుడు ఓకే. రిఫ్రెష్‌లోకొచ్చి ఇక్కడ మనం వర్కౌట్ చేయాలి. ఓకేనా గణేష్? యాహ్! ఓకే. సో, అందరికి అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీరు చేయాల్సిన హోంవర్క్ ఏంటంటే, మీ అందరికి యాక్సెస్ ఇస్తాను. మీరు రిపోర్ట్స్ ఏమైతే క్రియేట్ చేశారో, మీరందరూ కూడా మీ నేమ్స్ తీసుకోండి. ఓకేనా? తనుష అయితే తనుష, అర్షిత అయితే అర్షిత, ఫర్జాన్ అయితే ఫర్జాన్ అని చెప్పి, మీ రిపోర్ట్స్‌లో మీ ఫోల్డర్ నేమ్ క్రియేట్ చేసుకొని, మీ నేమ్ క్రియేట్ చేసుకొని, మీరు ఎన్ని రిపోర్ట్స్ చేస్తారో అన్ని రిపోర్ట్స్‌ని కూడా మీ దాంట్లోకి పబ్లిష్ చేయాలి. అది టాస్క్. ఓకేనా? ఓకే. సో, ఇప్పుడు వన్ బై వన్ లాగిన్ చేద్దాం. నేను ఈ లాగౌట్ చేసేస్తున్నా.
ఇది స్టీవ్ స్మిత్ అనుకుంటా. నేను వన్ బై వన్ మీకు యాక్సెస్ ఇస్తాను. యూ కెన్ ట్రై ఇట్. ఓకే, విల్ గో వన్ బై వన్. సో విల్ గో విత్ తనుష. తనుష, క్యాన్ యూ షేర్ యువర్ స్క్రీన్? ఓకే సార్. సో నేను మీకు వాట్సాప్లో షేర్ చేస్తాను. సేవ్ అయి ఉంటుంది మీకు. ప్రజెంట్ ఇక్కడ చాట్లో సేవ్ చేస్తాను చూడండి. ఓకే. ఈజీ కాపీ పేస్ట్ అవుతుంది. సో నువ్వు సెకండ్ వన్ యూజ్ చేయి తనుష. స్టీవ్ స్మిత్. గణేష్, నీకు కూడా ఒక యూజర్ ఐడి ఇస్తున్నాను. ఇది ట్రై చేయి గణేష్. పోర్టల్ లింక్ తెలుసు కదా, app.powerbi.com. గణేష్, నువ్వు ఇది ట్రై చేయి. లాస్ట్ ఇది ట్రై చేయి గణేష్. అశ్రిత, నువ్వు లాస్ట్ ఇది ట్రై చేయి. అండ్ ఫర్జర్ నువ్వు ఫస్ట్ ఇది ట్రై చేయి. జాన్ పీటర్ నువ్వు ట్రై చేయి. అశ్రిత, నీకు లాస్ట్ నుండి చూడు, జుర్జా సైన్ అని, అది నువ్వు ట్రై చేయి. ఓకే, నాకు స్క్రీన్ షేర్ చేయండి. స్క్రీన్ షేర్ చేశారా మీరు? హలో, ఎస్ సార్. నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది. ఓకే ఓకే, ఫైన్ ఫైన్. చేద్దాం. ఎవరు షేర్ చేశారు స్క్రీన్? గణేష్. నేను చేశాను సార్. ఓకే ఓకే, తనుష నువ్వు లాగిన్ చేయి. ఇన్కాగ్నిటో మోడ్ అవసరం లా, నువ్వు డైరెక్ట్గా నార్మల్గా ఓపెన్ చేసావు, నీకు సేవ్ అయిపోయి ఉంటుంది. ఓకే. ఓకే, app.powerbi.com. ఓకే, సేమ్ అశ్రిత అండ్ అందరూ అదే ట్రై చేయండి. అది కాపీ చేసుకోండి మీ దాంట్లో. సార్ పాస్వర్డ్ ఎక్స్పైర్ అయింది. పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిందా? సో గణేష్, పైన పాస్వర్డ్ ఉంది కదా, ఆ పాస్వర్డ్ని రీప్లేస్ చేయి. నేను వీళ్ళకి ఇచ్చాను చూసావా, జాన్ పీటర్ స్టీవ్ స్మిత్, అదే పాస్వర్డ్ నేను యూజ్ చేయి. ఎస్ మీద క్లిక్ చేయండి. ఎస్. సో అనుష, నువ్వు నార్మల్ ఫోల్డర్లోనే చేస్తున్నావు కదా, అవును సార్. ఇన్కాగ్నిటో మోడ్ యూజ్ చేయట్లేదు కదా? లేదు సార్. ఓకే ఓకే, ఎందుకంటే వన్ టైం లాగిన్ చేస్తే ఇది ఇంక ఉండిపోతుంది నీకు. ఓకే సార్. ఓకే, కంటిన్యూ చేయండి. నీకు వెరిఫికేషన్ కోడ్ చెప్తాను. నెంబర్ ఎంత? 56. 56. ఓకే ఓకే, కంటిన్యూ చేయి. ఓకే ఫైన్, నీది యాక్సెస్ అయిపోయింది. అప్పుడు నీకు వర్క్ స్పేస్ అంతా ఉన్నది. వర్క్ స్పేస్ మీద క్లిక్ చేయి. నేను ఫైనాన్షియల్ డొమైన్ క్రియేట్ చేశాను కదా, నువ్వు కూడా ఏదో ఒక రిపోర్ట్ నేమ్ క్రియేట్ చేసుకో. యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే మన అండర్స్టాండింగ్ కోసం నీ పేరు క్రియేట్ చేసుకో. నీ సరే. పేరు క్రియేట్ చేసుకుని నువ్వు ఎన్ని రిపోర్ట్స్ చేసావు అన్ని రిపోర్ట్స్ని పబ్లిష్ చేయి. ఓకే ఓకే సార్. వెరిఫికేషన్ ఫైన్. ఆశ్రిత, నువ్వు స్క్రీన్ షేర్ చేయి. ఏం ఇష్యూ వస్తుంది? సార్ వెరిఫికేషన్ అడుగుతుంది సార్. గణేష్, యాక్సెస్ చేయి, నేను చెప్తాను. ఓటీపీ చెప్పలేదు. సార్ నీ స్క్రీన్ షేర్ చేయి గణేష్, నేను చెప్తాను. సార్ పవర్ బిఐలో కూడా చేయమంటారా? దాంట్లో కూడా లాగిన్ చేయండి. ఓకే సార్. గణేష్, నువ్వు స్క్రీన్ షేర్ చేయి.
ఓకే సార్. ఏమడుగుతుంది యువర్ అకౌంట్ ఇన్‌కరెక్ట్ పాస్వర్డ్ ఇన్‌కరెక్ట్ అని వస్తుందా? ఎస్ సార్. కోడ్ అడుగుతుందా గణేష్? కోడ్ చెప్తాను చూడు. 099981 981. ఓకే. మళ్ళీ ఓటీపీ అడిగితే చెప్తాను. ఓకే గణేష్. సో నువ్వేం చేస్తావంటే వర్క్ స్పేస్ మీదకి రా చెప్తాను. వర్క్ స్పేస్. ఓకే ఫైన్. ఇదొక ఫోల్డర్ ఉంది. నువ్వు కూడా అంతే. నీ నేమ్ మీద క్రియేట్ చేసుకొని కొన్ని వర్క్ స్పేసెస్‌ని కొన్ని రిపోర్ట్స్‌ని పబ్లిష్ చెయి. సో రేపటి నుంచి మనం ఏం చేద్దామంటే ఒక స్పెసిఫిక్ నేమ్ ఇద్దాం రిపోర్ట్‌కి. ఓకే. ఒక స్పెసిఫిక్ నేమ్ ఇచ్చి వర్కౌట్ చేద్దాం. నెక్స్ట్ ఎవరు లాగిన్ అయ్యారు? హర్షిత నువ్వు అయ్యావా? ఎస్ సార్. నాకు ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అని వస్తుంది సార్. ఇన్‌కరెక్ట్ పాస్వర్డా? లేదు ఎవరో ఓటీపీ వచ్చింది ఎవరికది? నంబర్ ఎంత ఫర్జానా? 65ఆ? 55. ఓకే డన్. అయింది చూడు ఫర్జానా. నీ స్క్రీన్ షేర్ చెయి ఫర్జానా. హర్షిత నెక్స్ట్ నీది చూద్దామే. ఓకే సార్. గణేష్ నీకు ఓకేనా? అర్థమైందిగా? అర్థమైంది సార్. ఇది దీంట్లో కూడా లాగిన్ అవ్వాలి కదా సార్? లాగిన్ అవ్వాలి. అప్పుడే నువ్వు పబ్లిష్ చేసిన. యాహ్! ఓకే. కంటిన్యూ చెయ్యి ఫర్జానా. ఓకే. చూడు అయింది చూడు నీకు. ఎక్స్‌పాండ్ చెయి. రికార్డింగ్ క్లోజ్ చేసే అవసరం లేదు ఇంక. రికార్డింగ్ క్లోజ్ చేసేయి.